నాకు తోచిన రామకథ. మా నాన్నగారి ద్వారా మా వంశంలో మా తాతగారు నరసయ్య గారని, మా నాన్నగారికి చిన్న తాత, ఆయన పెంపకం తీసుకున్నాడు మా నాన్నగారిని. అయితే సూర్యవంశంలో ఇక్షాకు వంశం రఘువంశం అన్నట్టు మాది విఠాల వంశం. అయితే రుక్మాభట్ అనేవాడు మా దాంట్లో ఉండేవాడు. వాడికి సంతతి లేకపోతే పరంపరగా దత్తు ఏర్పాటైంది, దత్తోహం. ఆ నరసయ్య గారు కూడా దత్తే, మా నాన్నగారు చిన్న ఆయన, మా నాన్నగారు దత్తే. అయితే రుక్మాభట్ట వాళ్ళు, అయితే ఇక్కడికి విఠాల రుక్మాభట్ట అని దాని పరంపర వస్తుంది. మా తాతగారు రామభక్తుడు, ఆయన నరసయ్య గారని. ప్రతి సంవత్సరం భద్రాచలం వెళ్ళేవాడు, గజవెల్లి నుంచి ప్రయాణం నడుచుకుంటూ. ఒక 10 కిలోల అటుకులు భుజాన వేసుకొని కొంచెం కొంచెం బుక్కుకుంటూ వెళ్ళి అక్కడక్కడ నీళ్లుంటే తాగి, ఆ స్వామివారి కళ్యాణం జరుగుతున్న సమయంలో కంటిపంటి ధార, రామా ఇప్పుడు వచ్చినా కానీ మళ్ళీ సంవత్సరం వస్తానో రాను. ఏం భక్తి చూడండి. మాకు 100 ఎకరాల రేగడి ఉండేవాడు గజవెల్లిలో. ఆ రేగట్లో సప్తాహం పెట్టినాడు, రామ సప్తాహం పెట్టి కాళ్ళకు గజ్జలు కట్టుకొని చేతులు చిరుతలు పట్టుకొని చిటికలు పెట్టుకొని తమ్ముర వాయించుకుంటూ అందరు భోజనాలు చేస్తున్నారు బ్రాహ్మలు 100 మంది. చిన్ని చిన్ని మూగాల సనసన్న గజ్జేల ఆడూచు రావయ్య ఆత్మారామయ్య ఇట్లా అనుకుంటు కింద పడ్డ ప్రాణం. అయితే అదే పరంపరలో మా నాన్నగారు, మా ఇలవేలు లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి నాచవరం, పుట్టంగానే మాట్లాడకపోతే తాతగారి పేరు పెట్టుకుని నీ పేరు పెట్టుకుంటామని, నా పేరు నరసింహస్వామి అని పేరు పెట్టాం. ఇది కొంతమంది ఉండే, అయ్యా స్వామి మంచిగా లేదు, ఎంత వైష్ణవులా మీరు చేత్తాదారులా అంటే, మా నాన్నగారు మా అమ్మగారు పెట్టిన పేరు, అది మార్చుకోకూడదు. ఈ రోజులలో పేర్లన్నీ పాడు పేర్లు పెట్టుకుంటున్నారు, నితిన్ పుతిన్ గతిన్ అని, చైనా పేర్లు, తర్వాత ఇంగ్లాండ్ పేర్లు, అర్థం లేనటువంటి పేర్లు. ఒక్క పేరు మీద ఒక 10 సర్టిఫికెట్లు ఉంటాయి వీడికి. వీడి జీవన విధానం ఆ సర్టిఫికెట్ల మీదే పోతుంటుంది. పుట్టగానే బర్త్ సర్టిఫికెట్, బర్త్ నుంచి కాగానే వీడి స్కూల్ సర్టిఫికెట్, స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీటి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, వెహికల్ సర్టిఫికెట్, తర్వాత ఈ ఆధార్ సర్టిఫికెట్, ఎన్ని చివరికి వచ్చే వరకు డెత్ సర్టిఫికెట్ కోసం. ఇక మళ్ళీ డెత్ తర్వాత ఈ సర్టిఫికెట్ లేనండి వీడికి. కనుక పేర్లు పిలిచినా పుణ్యం వచ్చేవి, పిలిచినా ఆనందం కలిగేటువంటి మంచి మాధుర్యమైన పేర్లు, భగవంతు చింతనతో కలిగిన పేర్లు పిలిస్తే పుణ్యం వస్తుంది. కానీ వింటలేరు ఈ రోజుల్లో. రామయ్య అని పేరు, పాత పేరు అయ్యగారు, ఇంకా మరా అంటే బాగుంటుంది, ఇంకా ఉల్టా. రామకథ. పార్వతితో పరమేశ్వరుడు, పార్వతి సదూషణాపి నిర్దోష సఖరాపి సుకోమల నమస్తస్మై కృతాయేన రమ్యా రామాయణీ కథ. ఈ కఠినత్వం ఉన్నది, దూషణ ఉన్నది, అంటే తిట్లు ఉన్నాయి, కఠినత్వం ఉన్నది. త్రివిక్రమ భట్ అనే మహానుభావుడు ఆయన రాసింది ఈ శ్లోకం. సదూషణాపి నిర్దోష. ఇలా దూషణుడు ఉన్నాడు, రావణ బ్రహ్మ తమ్ముడైన దూషణుడు అని వాడున్నాడు. కానీ దూషణుడున్నా సదూషణాపి నిర్దోష, దోషం లేనిది రామాయణం. సఖరాపి సుకోమల, ఖరత్వం కఠినత్వం ఉంటుంది కానీ కోమలమైంది. నమస్తస్మై కృతాయేన. ఆహా, వాల్మీకి మహర్షి ఇట్లా రాసినవయ్యా రమ్య రామాయణీ కథ, రామకథ. రామకథ అద్భుతమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటిదాకా కలియుగంలో మురారి బాబు గారు, మొన్న చెప్పుకున్నాం ఇది, ఆయనే ఆంజనేయ స్వామికి ఆసనం కల్పిస్తాడు, ఒక కుర్చీ వేస్ట్. ఆయన మురారి బాబు రామాయణం చెప్తుంటే 1000 లక్షల మంది వింటుంటారు. ఒక ఆఫీసర్ వచ్చి ఎక్కడ స్థలం లేకపోతే ఆ ఖాళీ కుర్చీ దగ్గరకు వచ్చి దాన్ని లేవనెత్తబోతే అన్నాడు, మహారాజ్ నై ఉఠానా, ఉస్కే ఊపర్ మహావీరాజీ విరాజమాన్ హై తుమ్ నై ఉఠానా. హిందీ కొంచెం తెలుస్తుందా అంటే, ఖాళీ కుర్చీ దేక్కే క్యా హై మహారాజ్, వాళ్ళ ఎవడు కూర్చుంటే లేదంటే మై ఉఠాతావు ఉఠావును. ఇంకేం, ఆయన ఆవాహన చేసి వదిలిపెట్టిన ఆ కుర్చీని ఎంత లాగినా ఈంచు కదలదండి. రామాయణం అయిన తర్వాత ప్రభు ఆంజనేయ వెళ్ళిరా అనగానే కుర్చీ అవుతా వచ్చింది. కనుక రామకథ, ఎక్కడ రామకథ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వస్తాడు. కనుక ఇక్కడ ఈరోజు రామభద్ర క్షేత్రంలో మా చిరంజీవి, మా సంతోష్ కుమార్ జన్మాంతర పుణ్య తపఫల
వారి కన్న తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, గురువు ఆశీర్వాదంతో మనకు ఈనాడు ఒక ఆలయ నిర్మాణం. ఆలయంలో మనం ఎట్టా ఉన్నామంటే ఆనందంగా ప్రశాంతంగా అన్నీ మర్చిపోయింది. అందుకే ఆ కలిమంట చల్లార్చుటకు ఖాన సిరి సంపదలు హెచ్చిన ఖజానా. ఆ కలిమంట చల్లార్చుటకు ఖాన సిరి సంపదలు హెచ్చిన ఖజాన. 10 మందిలో పలుకుబడికి లానాదేనా. కడు దివ్య సుఖములిచ్చడు జనాన. ఆనందమునకు సంతాన టపాఖాన. నీరజేక్షుని పాద సన్నిధి ఠికాన. ఇన్ని కలిగిన మానవుడే ఘరానా. నిన్ను గొలవని వాడు ఎంతే దివానా. రామ శ్రీరామ జగదభిరామనామ రామచంద్ర భగవానికి. ఎన్ని ఉంటే ఉన్నది, ఎంత సంపాదిస్తే ఉన్నది, ఎంత పేర్లు వస్తే ఉన్నది. భక్తి లేకపోతే ముఖానికి బొట్టు లేనట్టుగా. అందుకనే భక్తి చాలా గొప్పది. భక్తి లేని పూజలెందుకు, భక్తి లేని పూజలెందుకు. ఈ పద భక్తి లేని పూజలెందుకు. పత్రి చేటుకే గాని నీ పద భక్తి లేని పూజలెందుకు. ముక్తి తెలియని మార్గమెందుకు. ముక్తి తెలియని మార్గమెందుకు. రక్తి లేని రాగమెందుకు. భక్తి లేని పూజలెందుకు. పత్రి చేటుకే గాని నీ పద భక్తి లేని పూజలెందుకు. భక్తి లేని కథ కానీ, భక్తి లేని పూజలు కానీ, భక్తి లేని దానం కానీ, భక్తి లేకుండా ఏది చేసినా వ్యర్థమవుతుంది. అందుకనే భక్తితో పరమాత్మ ప్రార్థన చేస్తూ ఈ రామకథలో మానవ రక్తమే మానవ రక్తమే జలము మాదిరి ద్రావిన ఎట్టి వ్యాధుడు. మానవ రక్తమే జలము మాదిరి ద్రావిన ఎట్టి వ్యాధుడు. దీనపు పులుగు నేర్చిన హృదయం సహింపక గార్చె విశ్వ దుఃఖానల కీలికా ప్రశమనామృత రామకథ అశ్రువర్షముల్. కేశవతీర్థ స్వామి వారు ముందు కథ చెప్తుంటే ఆయన అప్పుడు జీవించే ఉన్నాడు. నా వెంట సుబ్బారావు గారని తీసుకుపోయిన తర్వాత పిడుగురాళ్లలో కేశవతీర్థ స్వామివారు ఆయన ముందు కథ చెప్తున్నా. ఇదే రామాయణం. అబ్బా ఎంత ముదుగున్నది రా అంటే నేనన్నా స్వామిని దొంగను ఉన్నా. ఆయన రాసినటువంటి భరత భక్తి పద్యాల్లో ఉండే అంశం అంతా తీసి రాసుకున్నా. నేను దొంగను ఉన్నాడు అంటే ఆయన అన్నాడు, అరే దొంగవు కాదురా నా వారసుడు. ఆయన రాసిన పద్యం ఏం పద్యం ఇది. మానవ రక్తమే జలము మాదిరి ద్రావిన ఎట్టి వ్యాధుడు. దీనపు పుల్లుకు నేర్చిన హృదయం సఖింపక కార్చే విశ్వ దుఃఖానల కీలికా ప్రశమనామృత రామకథాశ్రువర్షముల్. ఓ నరులార కంటిరే మహోన్నత రామ జప ప్రభావములు. ఆ కవితా రసాల శిఖరాసనమందున ఆ కవితా రసాల శిఖరాసనమందున రామ రామ వాక్శ్రీ కమనీయ మాధురులు చింద కుహూ కుహుయంచు పాడి తృష్ణాకుల జీవకోటికి మహామృత దానమునర్చినట్టి వాల్మీకి మహర్షి గాథల విలీనత మందదమా తరింతమా. ఏం లేదు. రత్నాకరుడనే బ్రాహ్మడు తిండికి చక్కగా లేకపోతే దొంగల్లో కలిసిండు. దొంగల్లో కలిసి ఒక 40 మంది గ్యాంగుకు కమాండర్ అయిన వాడు. అడవిలో మకాం పెట్టిండు. దారిలో పోయే వాళ్ళను వచ్చిన వాళ్ళని చంపడం, వాళ్ళ దగ్గర డబ్బు దసుకుని తీయటం.
నరుల వేట అతనికొక యాట, నరుల వేట నరుల వేట అతనికొక యాట, జీవయాత్ర కది వెలుగుబాట విన, నరుల వేట అతనికొక యాట, జీవయాత్ర కది వెలుగుబాట, నరుల వేట. తిరుగులేని తన ప్రియురాలి మాట, తిరుగులేని తన ప్రియురాలి మాట, పరమవేదమగురా పరమవేదమగురా, పంతుల జోట మీద నరుల వేట అతని వచ్చిపోయే వాళ్ళని చంపాలి, వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించుకోవాలి, భార్య బిడ్డలను పోషించాలి, గ్యాంగును పోషించాలి. కాలం గడిచిపోతుంది. గుండె తడిలేని ఆ కిరాతకుని గండ్రగొడ్డలికి ఎదురు లేదు. తిండి కొరకెన్ని నిండు ప్రాణాలు తీసెనో స్వార్థపరులు లెక్కలేదు. గండ్రగొడ్డలి ఎప్పుడు రక్తంలోనే మునిగేది. రోజుకు 100 మంది చంపేవాడు. ఇటువంటి హింసారూపు వృత్తితో పోతుంటే అడవిలో ఉన్న క్రూర జంతువులు ఆకలైనప్పుడే హింసించేవి. వీడట కాదు, వీడిగా కనపడ్డ వ్యక్తి బ్రతికి బయట కట్టినవాడు వెళ్ళాడు, పట్టకట్టినవాడు. కాలం గడిచిపోతుంటే వీడి పాపం కొండల్లాగా పెరిగిపోయింది. ఒకనాడు దైవ యోగం చేత అత్యుత్కటై పుణ్యపాపైరేహైవ ఫలముచ్యతే అని శాస్త్రం. అతి పాపమైనా తొందర ఫలం వస్తుంది, అతి పుణ్యమైన ఫలం వస్తుంది. మనం ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాం? పాపం ఎక్కువ చేస్తున్నాం, పుణ్యం తక్కువ చేస్తున్నాం. అయ్యా నేను కొబ్బరికాయలు కొట్టినా అనుకున్న పని కాలేదు. కొబ్బరికాయకు అనుకున్న పనికి ఏదైనా పొత్తున్నారా? నిన్నగాక మొన్న నాకు అయ్యగారు నువ్వు కాళేశ్వరం భవన్ వంటివి స్నానం చేసి వచ్చిన పని కాలేదు. మా నాన్నగారు ఇట్లా కథ చెప్తుంటే కథ అయిన తర్వాత ఒక అమ్మాయి వచ్చింది. అయ్యా నాకు సంతానం లేక బాగా బాధపడుతున్నా, నాకు సంతానమై ఉపాయం చెప్పమనగానే మా నాన్నగారు అన్నాడు, ఏం లేదమ్మా, రావి చెట్టు ఉంది, రావి చెట్టు చుట్టూ రోజుకు 40 ప్రదక్షిణాలు చేయి. కానీ మీరు రేపటి నుంచి 7 చేయాలి, 40 చేయకూడదు. 7 ప్రదక్షిణాలే చేయాలి. శనివారమే ముట్టుకోవాలి, వట్టి రోజులు ముట్టుకోకూడదు. ఇక ఆమె ప్రదక్షిణ మొదలుపెట్టింది, స్నానం చేసింది, బొట్టు పెట్టుకున్నది, కాళ్ళకు పసుపు రాచుకున్నది, చెంపలకు రాచుకున్నది, పూలు తీసుకున్నది, కొబ్బరికాయ తీసుకుని పోయారు. 1 చుట్టు 2 చుట్లు 3వ చుట్టు వరకు బొడ్లో వేలు పెట్టుకుంటున్నది. పిల్ల కదులుతున్నదా లేదా అని. కదులుతుంది పిల్ల. అట్లాగే మనం చేసేది పుణ్యం తక్కువ, ఇతర వ్యవహారాలు ఎక్కువ. అందుకే వీడిది పాపం పండింది. ఇక నారద వారు వీణాగానం చేసుకుంటూ వస్తున్నాడు. పాలిము పరావయ్య పాలిము పరావయ్య కృష్ణయ్య పాలిము పరావయ్య కృష్ణ పాలిం పరావయ్య పలుమరు మొరలిడ పరాకేలనయ్య పలుమరు మొరలిడ పరాకేలనయ్య పాలిం పరావు. చాలా వరకు లక్ష్మీపతిరావు గారి కీర్తనలు చదువుతారు ఎక్కువ, బాగా ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. కారణం చేతండి మీరు కూడా వినే శ్రోతలు చక్కగా ఉన్నారు. ఆలించిన మురళ ఆర్తవనశీల సంతోషం, వారి సంతోషం. కార్యక్రమంలో ఉన్నావు, కార్యభారంలో ఉన్నావు, కానీ వచ్చి కథ వినే ప్రయత్నం చేయి. సంతోషం ఆరే సంతోషం.
కార్యభారం రాముడికి అప్పగించు, రామకథ ఇంకోసేపు ఆలించిన మొరల ఆర్తవనశీల, ఆలించిన మొరల ఆర్తవనశీల, ఆదుకొమ్మి వేళ, ఆదుకొమ్మి వేళ, అరమరలేల నను పాలింపరా మారుమోమిడ నీకు మర్యాదగాదయ్యా కృష్ణ కృష్ణ. కార్యభారంలో వినటం అనేది మనస్వీ కార్యార్థి నగణయతి. కార్యభారం పెట్టుకుంటాడు, నేను రామభద్రుని మీద వేయరా అంటే వాడు వేస్తున్నాడు. కానీ ఏం చేస్తాడు, ఒకసారి కొన్ని పరీక్షలు పెడతాడు స్వామి. యస్యానుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం. సత్యనారాయణ వ్రతంలో ఆ సేటును ముప్పు తిప్పలు పెట్టి 3 జడ నీళ్ళు తాగించి వాడికి ఒక పూర్ణిచ్చాడు. వీడు సామాన్యుడా, ఇది సంతతి నాకే కనుక సంతానం కలిస్తే కరిష్యే వ్రతం తవ. ప్రసాదం తీసుకున్నప్పుడు నువ్వే కనుక సత్యదేవుడవై నీ ప్రసాదమే సత్యమైతే, నీ తీర్థమే ప్రసాదమైతే, ఏది నాకే సంతానం అయితే నవ్వుతాం. సత్యనారాయణ వీడు నాయన పరీక్ష నా ప్రతిభ చూపిస్తాను ఆయన తిక్కలబడ్డాడు. ప్రసాదంలోనే పోయిండు, లీలావతి గర్భం దాల్చింది, ఆడపిల్ల పుట్టింది. వీడు ఏదో అవుతుందా అనుకున్నాడు అంతే. కరెంటు ఉన్నదా లేదా అని ముట్టుకున్నాడు వాడు, ఇంకేం గుడ్డనే కొట్టింది. ఈ లీలావతి మహాభక్తులు, ఆడవాళ్ళకు భక్తి ఎక్కువ. అందుకని చూడండి వాళ్ళు ఎక్కువ వస్తారు. రేపంటే ఇప్పుడైనా ఈ ఆలయాల దర్శనాలకు కానీ తీర్థయాత్రలకు కానీ వ్రతాదులకు కానీ వాళ్ళు ముందుంటారు. ఇక వీడు మగవాళ్ళు వచ్చక్కడ నిలబడుతుంది, దాని బాధకు వస్తాడు వీడు. ఏమయ్యా లోపలికి రా, లోపల వస్తున్నా తీయ వస్తా, నువ్వు వస్తావా రావా, ఈ దేవుడు అనుకున్న కూడా వస్తాడు. లీలావతి అన్నది ఏమండి, మీరు సత్యనారాయణ స్వామి ప్రసాదం తెచ్చిందో ప్రసాద మహిమతో అమ్మాయి పుట్టింది, ఇప్పుడు చేద్దామంటే వీడేం చేసి వీడు సామాన్యుడు. ఇప్పుడే వ్రతం చేస్తే పిల్ల బతుకుతుందో తస్తుందో వాయిదా వేసాడు. పెళ్లి కాలంలో చేద్దామని సత్యనారాయణ స్వామి ఖైర్ జానేదేవ్ అనుకున్నాడు. ఆయన కూడా ఓపిక పట్టాడు. పెళ్లి కాలంలో 8 రోజులు సత్యనారాయణ స్వామి వ్రతం మరిచిపోయాడు. సత్యనారాయణ ఈయన చూసిండు, అరే నేను ఇచ్చిన పిల్లతో మజా ఉడాయిస్తావు బిటా తెరే, ఇక నీ పరీక్ష చేస్తా అని చెప్పి ఇంకేం తస్య విత్తం హరామ్యం. డబ్బు తీసుకొని చంద్రకేతు మహారాజు గారి పట్టణంలో రాగానే ఇంకేం జైల్లో పడ్డారు. ఉన్న డబ్బు పోయింది, రాజుగారి జైలు పడ్డది, నా ఖజానాలో పడ్డది, తీసుకపోయి జైలు పడ్డారు. వీడికి చింతన హాయిగా ఉన్న డబ్బు ఎక్కడ పోదురా అల్లుడా నాయన, మన డబ్బు మంచిగా వీడి జైల్లో పడ్డా కూడా హాయిగా ఉన్నారు. ఇక్కడేమైంది, ఉన్న కొంప దొంగలు పడ్డరు, ఉన్నతికపోయింది. పొద్దున మాపు భిక్షాటనతో కాలం గడుస్తున్నారు. ఒకనాడు సత్యనారాయణ స్వామి వ్రతం విన్న బిడ్డ ఎందుకు పొద్దుపోయింది అంటే ఇటు జరిగిందనగానే, సత్యదేవ మా వాళ్ళు వచ్చినా రాకపోయినా తండ్రి నీ వ్రతం మర్చిపోయిన, అందుకని వ్రతం మర్చిపోవద్దు. వ్రతం ప్రతి ప్రాయశ్చిత్తం ఉంది దీనికి. వ్రతం అది ఎవరింట్లో సత్యనారాయణ వ్రతాలు కానీ కేదారేశ్వర వ్రతాలు కానీ ఏ వ్రతం ఉన్నా ఎవరైతే మానుకుంటారో వాళ్ళకు దరిద్రం ఆరంభమవుతుంది. వ్రతం పనికిరారు, చేసుకోవాలి, చేతనైన దగ్గర చేసుకో. మా ఇంట్లో అనంత వ్రతం ఉన్నది, మాకు కేదారేశ్వర వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు. సత్యనారాయణ స్వామి అదే స్వప్నంలో వెళ్ళిండు. చంద్రకేతు నిరపరాధులైన వణికిపుత్రులను వదిలిపించి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో ద్విగుణం ఇచ్చి పంపించమన్నాడు. ఇంకే తెల్లారి చంద్రకేతు మహారాజు గారు క్షౌరకర్మలు చేయించి కట్నాల కానుకలు పెట్టి ఆయన మహా తెలివికలవాడు. స్వప్నం విచారించేమని మీకు ఏదో దైవయోగం చేత కలిగిందని అన్నాడు. వీడి మెంటలు పనిచేయలే. ఈ సాక్షి ఇక ద్రవ్యం ఎప్పుడైతే డబ్బు వచ్చిందో ఇంకే వాడికి సాముట్టి పోతూనే ఉన్నాడు. సత్యనారాయణ వీనికి ఇంకే మన జ్ఞానం వచ్చిందా రాలేదా అని సన్యాసి వేషంతో మీ నా వాళ్ళలో ఏమున్నది కానీ అల్లుడు నువ్వు మాట్లాడక నేను మాట్లాడుతున్నాడు, నువ్వే మాట్లాడు. మా దగ్గర తీగలు కాయలు గడ్డల కరువు వచ్చిందనగానే సత్యం భవతు తే వచం. ఇంకేం నావలు తేలిపోతుంటే మూత తీసే వరకు కాయలు గడ్డలు కసువులు ఏవి పెంకాసులు అని బతుకుంటాడు. డబ్బు కానీ ఏడుస్తున్నాడు. ఇంకేమన్నా డబ్బు అయిన తర్వాత
ఇప్పుడు ఎవరికైనా డబ్బు గలవాడు నేను శ్రీమంతుడు అనుకుంటాడు. నా పదవి వచ్చిన తర్వాత ఫలానా శ్రీమంతుడు, ఫలానా నేను మండల ప్రెసిడెంట్ను, ఫలానా మంత్రిని, ఫలానా ఎమ్మెల్యేను, వాడంతా వాడే. నిత్యం ప్రమోదిత మూఢా, వాడంతా వాడే సంతోషపడుతుంటాడు, తాగిన వాడు కదా అనుకుంటాడు. అదే కనుకపోతే నువ్వు వాడేవిరా, నీ పదవి పోయింది, నీ డబ్బు పోయింది, నీ అనుకున్న పని పోయింది, అందరూ పోయింది, నువ్వే కదా మిగిలింది. ఏమైనా నీ అధికారాలు ఏమైనా, నీ వ్యవహారమే. హరికథా కవిరాజు గేయ వాల్మీకి సువర్ణ ఘంటా కంకణ ఇవన్నీ పోయినాయి, మిగిలిన దేవుడు. సత్యనారాయణ స్వామి ఒక చెట్టు కింద కూర్చుంటే వీడు వెళ్ళి కాళ్ళ మీద పడి, అప్పుడు స్వామి దర్శనంతో చూడండి, వ్యాస వాంగ్మయంలో ఎంత ఇంత ఇంత గొప్పగా రాసిండంటే, నమో వాంగ్ మనసాతీత రూపా అనంత శక్తి. నీ మాయలో దేవతలే పోంగ నన్ను అడిగుడు ఎవడు. సత్యనారాయణ స్వామి ఒక్క భార్య ఆయనే, అబ్బా ఇంత స్తోత్రం చేసిన ఏం కావాలి వాడు, పురా విత్తంచ దేహి అంటే. ఇక్కడ చాలామంది అనుకుంటారు కదా, విత్తం అంటే డబ్బు అవుతుంది, విత్ అంటే జ్ఞానం. స్వామి నా పైన జ్ఞానం నాకు ఈ తండ్రి అని కోరుకుండేగా విత్తం కోరుకోవాలి. విత్తమే కనుక కోరితే వీడు సశరీరంతో వ్రతం తర్వాత, జీవిత సమాప్తం తర్వాత వైకుంఠలోకం పోయిండని సత్యనారాయణలో ఉంది. మరి ఎట్లా పోయిండే వీడు, డబ్బుతో ఉన్నవాడుకు పోతాడా? కాదు, విత్తు నా పురా విత్తంచే దేహమే, విత్తు నా జ్ఞానాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని కోరుకున్న కారణం చేత. అందుకే మావాడికి కొన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి ఇప్పుడు. అయితే ఎదురుగా చెప్పినాను, అయితే ఎన్ని కావాలని అయితే బంగారాన్ని నిప్పులో పెడతారు, సుత్తలతో కొడతారు, తర్వాత తూకం వేస్తారు, రాపిడి చతుర్భి కనకం పరీక్షతే, 4 రకాల శీలేన గుణేన. ఇన్ని రకాల చూస్తారు స్వామి దగ్గర. శీలం ఉన్నదా, దయ ఉన్నదా, దానగుణం ఉన్నదా, తపస్సు ఉన్నదా. అట్లాగే 2 నిమిషాలు కూర్చో, ప్రతి చేసి ఇదే ఇప్పుడు విషయం. స్వామికి జో హోతా హో సక్తా, జో నై హో సక్తా నై హోతావు. హాయిగా వినండి, ఎందుకంటే నాకు మన కన్ను ఆపరేషన్ అయిన తర్వాత నేను కథ చెప్పలేననే దౌర్బల్యం ఏర్పడింది నాకు. 80 సంవత్సరాలు వస్తున్నాయి, నెల రోజులు మాట్లాడలే. డాక్టర్ చెప్పిండు, ఏమంటే మీరు ఎక్కువ నేను ఏం చేస్తానంటే హరికథ చెప్తున్నాను. హరికథ కాదు, గానం అసలు పనికి రాదు నాకు. తమలపాకు అలవాటు బాగా రోజు ఇదే విధులు, ఈదోడు 30 తర్వాత స్నానం కంఠం వరకే స్నానం. ఇవన్నీ నియమాలు పెట్టే వరకు 5 నెల రోజుల నుంచి ఉన్నాను, పతివ్రతలోనే ఉన్నా. ఇక నేను ఇక్కతో ఏం చేయలే. కానీ తమలపాకు వేసుకొని మాత్రం చప్పరించి మెసుడు పెట్టాం. మా అమ్మగారు ఉండి ఏమని అవుతుంది, ఏమని అయితే ఆగుతుందా అనేది. అది గడకపోయి డాక్టర్ చెప్పింది ఒకడైతే ఇంటి నిండా డాక్టర్ మో పేరు నాకు. నా మనమరాలు, నా భార్య ఇట్ట కన్ను దగ్గర రాగానే నా మనమరాలు చెవుడు కన్ను పోతుంది, జాగ్రత్త. మా పెద్దవాడు కొంచెం కూచయితే అందరూ మంచిగున్నారు. యావత్ విత్తో పార్జన సక్త అని శంకరాచార్యులు చెప్పినప్పుడు అర్థం కోపిన పృచ్చదిగే. అట్లాగే ఇక్కడ చెప్పాలనుకుంటే మా సంతోషండి, తాత నువ్వు 3 రోజులు కథ చెప్పాను. అసలు కథ చెప్పగలనా చెప్పలేనా పరీక్ష అయితే కానీ స్వామికి దండం పెట్టుకున్నా. ఇకనే శరీరం కూచయితే నీ కథకు దండం, నీకు దండం. అందుకని మా పిల్లవాడు ఇవాళ చిన్నోడు వచ్చు అంటే వాడికి ఎండ దెబ్బ తాకింది, వాడు బాగా చూస్తాడు. సరే భగవద్గీత కూర్చోండి. వీణాగానం చేసుకుంటూ నారదులు వస్తున్నాడు. నన్ను పాలింపరావయ్యా మారుమోమిడ నీకు మర్యాదగాదయ్యా, మారుమోమిడ నీకు మర్యాదగాదయ్యా, దారి చూపి నన్నుక దరి చేర్చరావయ్యా, దారి చూపి నన్నుక దరి చేర్చరావయ్యా. కోరి కొలచిన వారి కొంగు బంగారయ్యా, కోరి కొలచిన వారి కొంగు బంగారయ్యా, భారమనక లక్ష్మీపతి దాస నల్లనయ్య పరిపాలింపరా. కృష్ణ చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు. వీడు గండగొడ్డలు తీసి ఆగుమన్నాడు. ఆగుమని వీడు గండగొడ్డలు ఎత్తగానే ఆయన ఏం చేశాడు, ఆయన వీణ ఎత్తాడు. ఆహా వీడెవడో యుద్ధం చేసేటట్టే ఉన్నారు వీడు.
నేను గుడ్డలు ఎత్తగానే ఇదెంతకి ఎత్తినవాడు, నువ్వు ఎత్తినవుగా నేను ఎత్తిన రాన్నాడు. వాడిని పాలభాగంలో ఉన్న భాగ్యరేఖ చూచినాడు. నా కంటిలో పడిన మనిషి ఇంతసేపు బ్రతికిన వాడు ఎవడు లేడు, నీ దగ్గర ఏమున్నా అక్కడ పెట్టుకున్నాడు. నారదుల వారు నా దగ్గర ఏమున్నా ఏం లేదు, తంబుర తప్ప, ఈ వీణ తప్ప, చేతిలో చిటికలు తప్ప ఏమి లేవు. ఎందుకు తెలియదు అన్నాడు. ఈ దొంగల విశేషం ఏమి లేకపోయినా ఎందుకు తెచ్చుకోలేదు తంత కొడుతూనే ఉంటారు వాడు దొంగలు. విచిత్రమైన దొంగతనం వీడు. నారదుల వారు అన్నాడు, అరే ఈ ఉద్యోగం చేయడం ఎంతకాలం అవుతున్నది? చాలా కాలం అవుతున్నది. ఎంతమందిని చంపిన? వందల మందిని చంపిన. ఒక మాట, ఇంతమందిని చంపిన చచ్చిన వాడు ఎవడన్నా లేచిండా అని అడిగాడు. అమ్మ, సాక్షాత్ భగవత్ స్వరూపుడైన నారదుల వారి యొక్క దర్శనంతో వీడికి అడిగిన ప్రశ్నకి జవాబు చెబుతున్నాడు. ఏయ్, నువ్వు చంపిన వాడెవడ లేచిండా? లేవలే. నువ్వు చావకుండా ఉంటావు. చూడరా, నువ్వు చేసిన పాపాలున్నాయి, కొండలైనవి, నరకం అనుభవించాలి. వీళ్ళనెట్ట చంపినవో నిన్నెట్ట చంపరు. ఒక్కొక్క వేలు చంపుకుంటూ, ఒక్కొక్క కాలు నరుక్కుంటూ, ఒక్కొక్క చెయ్యి నరుక్కుంటూ నీ పాపాలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావు. చూడు, ఒక్క వారి దివ్య దృష్టి ఇస్తే ఒక్కవారే ఆ పాప రాశిని చూచిండు. చేతిలో ఉన్న గొడ్డలు జారిపోయింది. గబగబ వచ్చి నారదుల వారి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నా పాపాలు ఎట్లా పోవాలి? లే, నీ పాపాలు పోవడానికి ఒక ఆలోచన చెప్తున్నా. ఇంటికి వెళ్ళు, మీ అమ్మ ఉంది, నీ భార్య ఉంది, నీ గ్యాంగ్ ఉంది, తలాయిని తీసుకుంటే కొంత పోతుందా అడిగిరా. నువ్వు ఉంటావో వెళ్ళిపోతావో అని నారదుల వారిని తాడుతోడు కట్టి వేసిన వీడు. నారదుల వారి కట్టులో పడ్డాడు. ఉంటావో వీడి ఇంటికి వెళ్ళండి. అమ్మా, నేను ఇన్ని పాపాలు చేసిందట, నా పాపాలు వంచుకుంటావు అంటే పాపం అంటే ఏమిటి అని అడిగిందా. పాపం ఇప్పుడు నేను తెలియదు. పాపం అంటే ఏది చేసినవో దాన్ని అనుభవించడం. పుణ్యం చేస్తే సుఖం, సంతోషం. ఏ జన్మలో పుణ్యం చేసినో ఈ సమయంలో మనమంతా ఆనందంగా ఉన్నాం. ఇది పుణ్యానుభవం. ఇక రోగాలతోటి, తర్వాత శత్రువులతోటి జరిగే కొన్ని సంకటాలతోటి పడేది ఏమో పాపానుభవం. ఆ అనుభవిస్తుంటే పాపరాశి తగ్గుతుంది. మనం అనుకుంటాం కదా, ఎప్పుడు పోతుందిరా కష్టం, ఎప్పుడు పోతుందిరా. కష్టాన్ని వదులుకునే ప్రయత్నం చేస్తున్నాం. సుఖాన్ని ఆహ్వానం చేస్తున్నాం. కోరుకున్న సుఖం రావటం లేదు, అనుభవిస్తున్న కష్టం పోవటం లేదు. మరి దీనికి మార్గం ఏమిటంటే ఏం లేదు. जीवन नाम है काम का आराम न करो, राम का नाम बदनाम न करो। जीवन नाम है काम का आराम न करो, राम का नाम बदनाम न करो, बदनाम न करो। राम को समझो, कृष्ण को जानो, राम को समझो, कृष्ण को जानो, नींद से जागो वो मस्तानो। राम को समझो, कृष्ण को जानो, नींद से जागो वो मस्तानो। जीत लो मन को पढ़कर गीता, जीत लो मन को पढ़कर गीता। तुमने हारा तो क्या जीता, तो क्या जीता। जीवन नाम है काम का आराम ना करो, राम का नाम बदनाम ना करो, बदनाम। ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఏమిటంటే, కష్టం వస్తుంటే భగవంతుని దిక్కు ఎక్కువ పోతాం. సుఖమే వచ్చిందంటే, ఏమండి వార్షికోత్సవం జరుగుతుంది వస్తావా? రేపు ఎన్ని రోజులు జరుగుతుంది? 3 రోజులు, చివరి రోజు వస్తా. డబ్బు ఉన్నది కావాల్సిందా, ఏ కష్టం లేదు. ఇక చివరి రోజు వస్తాను నా వ్యక్తి, ఆయన ఏ పని ఏమయ్యా వస్తానంటే ఏం చేయాలి, మళ్ళీ జరుగుతుంది కదా ఈ ఏడాది, అప్పుడు ఇక కష్టమే వచ్చానా. ఇక ఇక్కడ గుంజలు పందులు వేసినప్పుడు ఇక్కడే ఉంటాడు వాడు. అందుకనే కష్టం వస్తేనే దేవుడు, కష్టం లేకపోతే దేవుడు అటు రాజీరావు. వీడు వెళ్ళి తల్లిని అడిగిండు, అమ్మా నాకు పాపం పంచుకుంటావా అంటే, ఆ పాపానుభవం విషయం విని భయపడ్డది. రే, మీ నాన్న పాపాలే పంచుకోలేదు, నీ పాప నీకే నా పాప. గ్యాంగును పిలిచిండు. అరే, వాళ్ళు కూడా తప్పించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒంటి నిండా 50-60 తులాల బంగారం ఉన్నది. ఏం దొంగతనం చేసినా సంపాదించిందా, కష్టపడ్డదా? ఏమే
ఇక పీతాంబరాలు తెచ్చిన, నగలు చేయించిన, ఇంతకాలం పోషించిన నా పాపాలు పంచుకుంటావా అని అడిగినాడు భార్యను. అడిగితే ఆయన ఏమన్నది, నిన్ను పాపం చేసి సంపాదించమన్నా, పాపం చేసి సంపాదించమని, నీ పాప నీకే నా పాప నాకు. అప్పుడు ఒక్క భార్య నిర్వేదం కలిగింది. ఇంతకాలం నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా వాళ్ళనే ప్రేమతో ఇంత దుర్మార్గం చేసిన, అయ్యో ఔరా ఎవడెరుంగు నాయార్తి, వీరి కొరకు చేసిన పాపముల్దరుగుటెటులా, యోగ్య పదదాన కల్ప వృక్షోపమాన వెంకటేశాన భక్తి సంవిన్నిధాన. పెత్తండి చంద్రబాబు శాస్త్రి గారు రాసిన పద్యం ఇది. అనుపమ శక్తి దేహము హుతాశను పాలు, చదివిన విద్యలు సఫల పాలు, కూడబెట్టిన సొమ్ము కూర చోరుల పాలు, యవ్వనమంబుజేక్షణుల పాలు, కష్టార్జిత క్షేత్ర గణము రాజుల పాలు, బుద్ధి సంసార సమృద్ధి పాలు, భూతతం చేసిన దోషమున్న పాలు, తప్పకనే దండధరుని పాలు. కనుక ఆలోచించాలి మానవుడు. ధార్మికమైన జీవనాన్ని గడుపుకునే ప్రయత్నం చేసి సుఖం కోసమై ఇష్టం వచ్చినటువంటి పనులు చేయడం చాలా ప్రమాదం. కృష్ణయ్య పరమాత్మ పరిచి ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటే మానవ జన్మ వస్తుంది. కన్ను, చెవులు, చేతులు, లోపల ఉన్న నరాలు, బొక్కలు, మీద ఒక చర్మం వేసిండు పరమాత్మ. ఇక మిగతా ఎన్ని లోపల నేను అంటాడు వీడు. కన్నే పోతే ఉన్న కన్ను ఆపరేషన్ అయితే నాకు భయం అయింది, కన్ను పోతుందో. వీడంతా పరాధీనమైన బ్రతుకులేమని. ఇప్పుడు ఆంప్లిఫైర్ ఈ శక్తి ఎట్లా ఉన్నదో, ఓదానికోటి ఓదానికోటి ఎట్లా ఉన్నదో శరీరంలో ఈ నిర్మాణ క్రమంలో పరమాత్మ ఏమి పెట్టిండు వాణి. పోతే ఇటువంటి శరీరం మళ్ళీ వస్తుందా? రాదు. కనుక ఏం చేయాలి? అప్పుడు అనుకున్నాడు నారద వారి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి నా పాపాలు ఎట్లా వాళ్ళంటే నారద వారు బాగా ఆలోచించి వీడు ఇంత పాపాత్ముడు పాపం పోవడానికి ఏం చేస్తే బాగుండు అనుకున్నాడు. బాగా ఆలోచించి రామనామ ఉపదేశం చేస్తాను అనుకున్నాడు. రామనామం అగ్నిబీజం. ఇది వీని పాపాలతో కలబెడుతుంది. అందుకనే అగ్నిబీజం మొదలు పెట్టకుండా మకారమనే అక్షరం చెప్పి కూర్చో, తమసా నదిలో స్నానం చేసామన్నాడు. కూర్చున్నాడు. మా రా మా ఇది జపం చేయరా అని మరాని ఉపదేశం చేసి పోయితే ఏళ్ళు పూండ్లు జరుగుతున్నది. కూర్చున్నాడటగే మెల్లమెల్లగా పుట్టలు ఆరంభమైనవి. పుట్ట ఆరంభమై చర్మం పోయింది, మాంసం పోయింది, నరాలు పోయినాయి, అస్థికలు మిగిలిన పుట్టబెట్టి. మరి ఎట్లా చేసిండయ్య గారు ఇది అంటే, పూర్వంలో కృతయుగంలో బొక్కలు ఉంటే ప్రాణం ఉండేది, త్రేతాయుగం వచ్చే వరకు మాంసం ఉంటే ప్రాణం ఉండేది, ద్వాపరం వచ్చే వరకు రక్తం ఉంటే మాంసం ప్రాణం ఉండేది. ఇప్పుడు కలియుగంలో అన్నం ఉంటే బ్రతుకుతాం, లేకుంటే వస్తాం. అన్నగత ప్రాణమైన కారణం చేత తపస్సులు ఏమేమి నిరంతరం భగవన్నామం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ. 2 నిమిషాలు చేద్దాం. చేతులు ఇచ్చినాడు పరమాత్మ, నోరు ఇచ్చినాడు పరమాత్మ, అంతా వాణిదే. మన దగ్గరే మన ఏమి లేదు, అంతా మన వల్ల ఉంటాం. ఎట్లా? వాలాగ్ర శతభాగస్య జీవ పరిణామం చెప్పిండు గరుడ పురాణంలో పరమాత్మ. వాలాగ్ర శతభాగస్య, వెంట్రుక కొసను 100 భాగాలు చేసి 100వ భాగం ఎంత ఉంటుందో లోపటున్న ఏనుగలో గంతే, మనుషులో గంతే, చీమలో గంతే. ఏం వాడి నిర్మాణం చూడండి పరమాత్మ. పెద్ద శరీరం ఉన్నా వాడిలో గంతే, జీవుడి యొక్క పరిణామం. అటువంటి పరమాత్మ ఇచ్చిన శరీరం వానికి ఉపయోగించకపోతే జో ముఖమే హరినామ నహి. కబీరదాస్ అన్నాడు, జిస్సు ముఖమే హరినామ నహి ఉస్ ముఖమే దిశాకరు. 2 నిమిషాలు భగవన్ నాన్న చేత. ఎందుకంటే మీరు బటికనే కూర్చున్నారు, నేను చెప్తున్నా కర్మను ఏం చేస్తున్నా, మీరు ఏం చేస్తున్నారు వింటున్నారు. మీరు కూడా కర్మ చేయాలి. ఏం కర్మ? భగవన్ నామం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది అలవాటు లేని పని, అలవాటు లేదు. భజన చేసి అలవాటు, భోజనం అలవాటు ఉంది కానీ భజన అలవాటు. చిన్నప్పుడు తల్లి స్తనంలో పాలిస్తూ ఉంటే ఆ పాలు తాగానే కడుపు పెద్దగా అవుతుంది. తల్లి ఏం చేస్తుంది? 10 గ్రాముల బియ్యం ఉగ్గులాగా చేసి 4 స్పూన్లు పెట్టిన తర్వాత మొదలు పెడతాడు వీడిగా. ఇక 10 గ్రామ్ 20 గ్రామ్ 25 గ్రామ్ కిలోన్నరకు వచ్చినాం ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం చేసి. తిండి భోజనం పెట్టే ప్రయత్నం చేసిన మా భగవన్ నామం నోటికి అలవాటు కావాలి. నామం ఎంత రుచి,
మనకి పదార్థాల రుచి పరిచయమే కానీ రామ నీయడ ప్రేమ రహితులకు రామ నీయడ ప్రేమ రహితులకు నామ రుచి తెలుసునా రామ నీయడ ప్రేమ రహితులకు నామ రుచి తెలుసునా కామిని వేష ధారికి కామిని వేష ధారికి సాధ్వి నడకలేమైనా తెలుసునా రామ నీయడ ప్రేమ రహితులకు నామ రుచి తెలుసునా త్యాగరాజుల వారు అన్నారు. నామం నాలుగు అలవాడు కలియుగంలో మనం తపస్సులు చేయలేము, ఏమి చేయలేము. సులభమైంది నాలుక నిసొత్తు రెండు వర్ణములు బలుక సులభం భగవన్నామం జిహ్వాచ వశవర్తి. 2 నిమిషాలు గట్టిగా చేద్దాం భగవన్నామం, చేతులు దాచుకోకుండా, సిగ్గుపడద్దు. ఇక్కడ రోడా లేదు, జనమా లేరు, ఎవరు లేడు, అయ్యో చేతులు కొడుతున్నావు, రామనామం అంటున్నావు, ఎవడన్నా అనే అంశం కూడా లేదు. అడివి ఉన్నది అందరం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. చప్పట్టు కుదురుతున్నాయి కానీ సౌండ్ రావటం లేదు గట్టిగా. శ్రీరామ జయ అలా అవసరమే కనుక ఉంటే ఏదైనా చేస్తాం. ఇప్పుడు ఏం లేదు, హాయిగా ఉన్నాం కనుక అయ్యగారు ఏదో చెప్పిండు. అవసరమే కనుక వచ్చిందంటే నిన్న వాడు చెప్పిన, అరే నువ్వు కాళేశ్వరం వెళ్ళి స్నానం చేసి రానా, ఎండల పడిపోయిండు వాడు, స్నానం చేసి వచ్చి ఇక వాడికి బలుపే ఉంటే అయ్యగారు నెలకు పోవచ్చునా 2 నెలలకు పోవచ్చునా కనుక ఇప్పుడు మనకు అవసరం అనిపిస్తుంది కాదు, ఎప్పుడు అవసరమే అది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. హరి హరి శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ జయ రామ. జయ రామభద్ర భగవానికి జయ. వీడు రామనామం చేస్తున్నాడు, పుట్ట విరిగిపోయింది. కొంతకాలం తర్వాత నారదుల వారు భగవన్నామం చేసుకుంటూ అదే దారికి వచ్చి, అరే వాడిని చూసిన వీడు ఉన్నడా వెళ్ళిపోయిండా, చూసే వరకు 2 మర్రి చెట్ల మధ్యలో పుట్ట విరిగి ఉన్నది, వీడు ఉన్నడా పోయిండా అని పుటక తీసుకొని కూ అన్నాడు. ఆహా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. గోపాలకృష్ణ భగవాన్ వీడున్నాడని చెప్పి పుట్ట విప్పి అస్థి పంజరం ఉన్నది, కమండలో నీళ్లు చల్లినాడు. రసరక్త మాంసాది ధాతువులు వచ్చినాయి. సంస్కృతంలో పుట్టను వల్మీకం అంటారు. వల్మీకల నుంచి వచ్చినాడు కదా వాల్మీకి అని పేరు. నాకు కొన స్వప్నంలో వాల్మీకి మహర్షి కనపడ్డాడు. ఇద్దరం పంచాయతీ పెట్టుకున్నాం. తాత నువ్వు వాల్మీకివి, నేను కూడా వాల్మీకిని అన్నా. ఆయన అరే ఇక అహంకారం ఎక్కువైపోయింది, ఏదో రామాయణం నేను రాసింది తీసుకొని నువ్వు ప్రచారం చేసుకుంటూ నువ్వు వాల్మీకివా అంటే, తాత నీకు నాకు ఏం భేదం ఉన్నది? భేదం అంటే ఆకాశం భూమి ఎంత తేడా ఉన్నది రాడు. అవు ఇదేంది, ఏం తేడా తాత? నువ్వు పుట్టలో పుట్టినా నేను పుట్టలో పుట్టినా, నీకు నాకు ఏం బాధ, ఏం భేదం ఉన్నది చెప్పు. నువ్వు రామాయణం రాసినావు, నేను రాశాను, మరి ఏం భేదం? ఇక ఇద్దరికి స్వప్నంలో కొంచెం దండ పెట్టినా. ఏ తాత అంత మంచిగానే రాసినావు బాలకాండ, కానీ భగవంతుడు రామలీల ఏమన్నా రాసినావా? ఒక్కడ నీ వల్లే నేను ఆ పని చేసిన. ఈ ఈ ఈ ఈ పూర్తి తులసిదాస్ మహానుభావుడు పూర్తి చేసింది. గోస్వామి తులసిదాస్
రాయలే. మరి సరస్వతమ్మ ఎదురుకున్నది ఆయన చెప్పి ఆమె చెప్పినట్టుగా ఊహ వచ్చిన రాసి. అయితే ఇక్కడ తీసినాడు, నాయనా నీ పేరు వాల్మీకి రా అని చెప్పి పేరు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈయన సంధ్యావందనం చేస్తున్న సమయంలో 2 క్రౌంచ పక్షులు దాంపత్యంలో ఉన్న మగపక్షి ఆడపక్షి, ఈ పక్షి జాతికి పశు జాతికి మానవ జాతికి సర్పజాతికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. వీటికి పక్షి జాతికి దారేషణ, పశు జాతికి పుత్రేషణ, నాగజాతికి ధనేషణ. ఎక్కడ బంగారం ఉంటే అక్కడ మకాం పెడుతుంది, తాను దేనదు ఇంకోటి నిర్ణయదు నాగసర్పం. ఇది ధనేషణ. వాటికి పుత్రేషణ, మన మన మనం చూస్తున్నటువంటి పశువు లేకనక ఈంతే దాని లేగని నాకుతుంటుంది. ఒక్క క్షణం గడ్డి మెయ్యదు, ఏం మెయ్యదు. దాని ప్రేమ చెప్పరాది. అంబా అంబా అని ఆ పుత్ర ప్రేమ పుత్రేషణ. ఇక పక్షులకేమో దారేషణ. ఎంత సంతానం కలిగినా నెల 10 తంతయి మళ్ళీ 2 కూడతాయి. ఒక పక్షే కనుక చనిపోతే మను వాడదు ఆడపక్షి, ఒంటిగానే ఉంటుంది. వాడికి దారేషణ. దారేషణ పక్షులకు, ధనేషణ నాగసర్ప జాతికి, పుత్రేషణ పశువులకు ఉంటే మానవుడికి 3 ఉన్నాయి. వీడికి దారేషణ. లోహదారు మయఃపాశై భవానుబద్ధో విముచ్యతి, పుత్రదారు మయఃపాశై ముచ్యతేన కదాచన. ధనేషణ, దారేషణ, పుత్రేషణ అనే ఈ తాళ్లతో కట్టిన బంధం ఇది తెంపుడు కష్టం. కనుక ఇక్కడ ఆ దాంపత్యంలో ఉన్నాయి 2 పక్షులు. ఒక కిరాతకుడు, ఒక వేటకాడు వచ్చిండు, మగపక్షిని బాణం వేసి లాగే వరకు బాణం దాకింది, గిలగిలదనుకొని కింద పడింది. అప్పుడే ఆ గిలగిలదనుకొని కింద పడినటువంటి ఆ పక్షి యొక్క ఆర్తనాదం చూచిన హృదయం కరిగింది. పూర్వంలో దయ్యలేక గంటగొడ్డలు తీసుకొని పోయేవాళ్ళం వచ్చేవాళ్ళని చంపినటువంటి ఈయే రామనామ మహిమ చేత శరీరంలో ఉండే పాపాలు పోయినాయి, మాంసం పోయినాయి, కొత్త శరీరం వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఆ సన్నివేశం చూచి హృదయం కరిగింది. వరే మానిషాద ప్రతిష్ఠంత మగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. శాపం పెట్టి శోకంతో వచ్చినటువంటి ఆ మాటలు, రే దాంపత్యంలో ఉన్నటువంటి పక్షులను మగపక్షిని చంపిన కొరకు చాలా కాలం తొందరలో నువ్వు వినాశం అయిపోతావు శాపం పెట్టి ఏడ్చుకుంటూ మనసు బాధతో ఇంటికి వచ్చినాడు. వాడేం చూస్తున్నాడు? ఏమయ్యా ఓ ముని సత్తమా, ఇది మా హక్కు, మేము చేసేది వేట, నువ్వేనంటే వాడు. ఈయన మానసిక తాపంతో పర్ణశాలలో చేరగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. నాయనా వాల్మీకి ఏడవకరా నాయనా, నీ శోకమే రామాయణానికి శ్లోకం అవుతుందిరా అని అక్కడి నుంచి వచ్చిన రామకథ మనకు చూడండి. ఒక మహాకిరాతకుడు రామనామం చేత, రామభక్తి చేత ఏమైనాడు? 100 కోటి రామాయణానికి కర్త అయినాడు. కనుక రామనామం, భగవన్నామం ఏదైనా కృష్ణనామం. నరసింహస్వామి వారి ఆవిర్భావం కంటే పూర్వం ప్రహ్లాదుని ఎన్ని కష్టాలు పెట్టాలని అని పెట్టాడు హిరణ్యకశిపుడు. నారాయణ మంత్రం వదలడే, సముద్రంలో వారవేసినాడు, పాముల చేత గర్భించినాడు, విషం పెట్టించినాడు, ఎన్ని చేసినాడు. ఎందుకు? భగవద్ నామ మహిమ చాలా గొప్పది. భగవద్ నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరని. మనది ఉపోద్ఘాత రామకథ పక్కడుంది, ఉపోద్ఘాత బంగాళాఖాతం లాగా అయింది. అయ్యా ఈ కథలో పడదాం, చేతనైన దగ్గర చెప్పుకుందాం. నిన్నటి వరకు శ్రవణ కుమారుని యొక్క ఉద్ధారం జరిగింది. ఇల్లు చేరుకున్నాడు మన దశరథ చక్రవర్తి గారు. ఇల్లు చేరుకొని మానసిక తాపంతో ఎంత అనర్థం జరిగి ఇంత చేయరాని పని చేస్తున్నటువంటి తాపంలో ఉన్నాడు. అందుకనే మనిషి పాపం చేసినా, తప్పు చేసినా మానసిక పరితాపమే కనుక కలిగితే ఆ పాపం పోతుంది. చేసినటువంటి తప్పును అయ్యో ఎందుకు జరిగినటువంటి మానసిక తాపంలో ఉండి ఏం చేసినాడు? గురువు గారి దగ్గర వెళ్ళినాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి గురుపత్నికి దండం పెట్టుకున్నాడు. అరుంధతీదేవికి గురువుకు దండం పెట్టుకున్నాడు. చేతులు కట్టుకొని ఎట్లా ఉన్నాడు? బాగా పండిన చేను ఎట్లా వంగుతుందో, ఫలభారం చేత వంగిన వృక్షం ఎట్లా ఉంటుందో తలకాయ వంచున్నాడు. రాజా, ఎప్పుడు నీ ముఖంలో దైన్యం లేదు, ఎప్పుడు నీ ముఖంలో సంతోషం ఉండేది, ఏమైందయ్యా అడిగితే ఏం చెప్పమంటావు స్వామి? చూడండి, ఇక్కడ బాగా ఆలోచించరా. కష్టం మానసికమైన తాపాన్ని ఎట్ట వెలిబుచ్చుడు చూడండి. మనం కూడా కష్టం చెప్పుకోవద్దు. కష్టం చెప్పుకున్నా కదా కష్టం ఎక్కువైంది. ఏది నీ నుండి పోతుందో మనసు దంసుమతి. సంతోషాన్ని పంచుతావు, సంతోషంతో ఉంటావు. దుఃఖాన్ని పంచుతావు, ఏడుస్తావు.
అందుకే ఇక్కడేమంటున్నాడు ఈయన మహా జాగ్రత్త. దశరథ చక్రవర్తి గారు మహాజ్ఞాని. సంతానమే లేని ఈ చింతలో సంతానమే లేని ఈ చింతలో సద్గతి సాధింతునే జన్మలు భాస్కర కుల వల్లి ఫలించునా ప్రజలు మెచ్చడి ప్రభుడు ఉదయించునా నాదు పురుల మానసము నిండునా పాదుగ మా కీర్తి ధర వెలుగునా రామలీలలు వినుము బాలా జిల్ల హృదయం కాచాయని. రామలీలలు వినుము బాలామణి రంజిల్ల హృదయం కాచాయని. రమణీయ శృతి సారమిది ఏనని నీ మదిలో నమ్ము గిరినంది ఈ తాపమును తీర్చి కాపాడుమా ఓ తాపసవర్య దయ చూడుమా రామలీలలు వినుము బాలామణి రంజిల్ల హృదయం కాచాయని. రమణీయ శృతి సారమిది ఏనని రమణీయ శృతి సారమిది ఏనని నీ మదిలో నమ్ము గిరి నందిని. స్వామి, నేను పిండ ప్రదానం చేస్తుంటే మా పువ్వులు మా పితృదేవతలు అందటం లేదు, చెట్లు పెట్టుకున్న పూలు కాయటం లేదు. సంతానమే లేని ఈ చింతలో సద్గతి సాధింతునే జన్మలో. పున్నామ నరకం నుంచి దాటించేవాడు పుత్ర, కొడుకు. ఒక సంతానాన్ని పొందాలి. అందుకనే పెళ్లి కాలంలో బ్రాహ్మడు అనిపిస్తాడు. నిన్న చెప్పుకున్నాం మనం, ధర్మేచార్థి చెప్పుకున్నాం. కానీ ఇంకేమనిపిస్తాడు అనరా, అరే అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు ఎందుకు అంటే ప్రజాసంపద్యర్థం స్త్రీయముద్వహే, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా నా ఇంటి దీపం నిలబెట్టడానికి, నేను సంపాదించింది కాపాడడానికి, నా ఆచారాలు కాపాడడానికి, నాకు చేతగాని కాలంలో వస్తే ఇంత అన్నం పెట్టడానికి, చస్తే పిండం పెట్టడానికి సంతానం ఆడదు. ఇది అందరం అన్నాం. పెళ్లి చేసుకున్న పెంది పండిట్లో అందరం అన్నాం మగవాడు. ఇక ఆడవాళ్ళు అన్నారు. ఆడవాళ్ళనే సప్తపదిలో వాళ్ళు మొదట వీణదుంటో చివరి వాళ్ళదుంటో. ఉడంబడిక కాదండి పెళ్ళి అంటే. ఎంత వైవాహిక ఘట్టం మన ఆర్ష సంప్రదాయంలో ఎంత గొప్పది, చాలా గొప్ప. ఉడంబడికలు ఏదో కాంట్రాక్ట్ వ్యవహారం కాదు. ఇతర దేశాలలో వాళ్ళ వ్యవహారం వేరు. ఏమండి నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో ఆడుతున్నారు. చెప్పడానికి సులభంగా ఉన్నది కానీ ఇది చాలా లోతు కలిగింది. కనుక స్వామి సద్గతి సాధించే ప్రయత్నం లేను, నా గతి ఎట్లా అని మాట్లాడితే దశరథ చక్రవర్తి గారి మాట విన్నాడు. ఆహా, కులదీపకుండైన కొడుకు లేకున్నను, కులదీపకుండైన కొమరుండు లేకున్న కొంపగాదది ముండ్ల కంపగాని, సుగుణాంబు రాశియవు సూనుండు లేకున్న గృహముగాదరి శనిగ్రహముగాని, సంతసమిడు నాత్మజాతుండు లేకున్న ఇల్లుగాదరి చెత్త దల్లుగాని, సుందరాకారుడవు సూనుండు లేకున్న ఆలయముగాదది మహాలయముగాని, పితరుడు రుణంబు తీర్చ సత్సుతుడు లేని వాని జన్మంబు జన్మమే, వసుదయందు తల్లి కచ్చంత కష్టంబు ధరకు బరువు గాక ఫలమున్నదే మౌని లోకవంజ, మౌని లోకవంజ అని ఈ మాట చెప్పగానే ఫలభాగంలో ఉన్న భాగ్యరేఖ చూసినాడు దశరథ. ఎంత అదృష్టవంతుడు అయ్యా, నీకు 4 పిల్లలు పుడతారు. దశరాత్ర యాగం ఉన్నది. ఏనుగతంతో ధార పోసి
సరయూ నది ప్రాంతంలో అక్కడ యాగం ఏర్పాటు చేయి. 10వ నాడు అగ్నిహోత్రుడు నీకు మంచి పాయస పాత్ర ఇస్తాడు బంగారు పాత్రతో. ఆ పాయస పాత్ర తీసుకున్న తర్వాత నీ భార్యలకే కనుక పాయస ప్రాశన చేయిస్తే సుతులు తప్పక గలుగోదురు దశరథ, సుతులు తప్పక గలుగోదురు. నీకు పడతాడేమో, అడ్డం పడతాడేమో పాపం, లేప కొంచెం మెలకు నిద్ర వస్తుంది. ఏం చేస్తాం, పొద్దున్న దాకా ఎండలో కాగిపోతున్నాం. నేను ఆ భయానికే నిత్యం పోయేస్తున్నాను. నేను ఇక్కడనే ఉంటే నా సమాధి, ఎందుకంటే ఎండకు తాళలేకపోతున్నాం. అప్పుడు ఎండకు ఓర్చినాం, వయస్సు కాలంలో ఎండకు బాగా ఓర్చినాం, చలికి ఎండకు గాలికి ఓర్చినాం. కానీ వృద్ధాప్య దశ వచ్చే వరకు ఓర్వలేకుండా అయిపోతాం. సుతులు తప్పక గల్లుగోదురు దశరథ, సుఖము గలుగును దొలగునిక నీవేద, రామలీలలు వినుము బాలమణి, రంజిల్ల హృదయం మోకాచాయని, రమణీయ శృతి సారమిది ఏరని, నీ మదిలో నమ్ము గిరి నుండి. గురువుగారి మాట విన్నాడు, పందిళ్ళు వేయిస్తున్నాడు. ఈ పందిళ్ళు వేయగానే జనమంతా చూస్తున్నాడు. ఏమిటి దశరథ చక్రవర్తి గారు? ఏం లేదు, యాగం చేస్తున్నాడు. ఏమి యాగం? పుత్రుడు సంతానం కలిగి యాగం చేస్తున్నట్టు చూద్దాం. ఇక లక్షల జనం వస్తుంటే పందిళ్ళు వేయించి వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ గురువుగారు అన్నాడు, నాయనా ఈ యాగానికి నా ఒక్కడించే పని కాదు, నీ అల్లుడు ఉన్నాడు ఋష్యశృంగుడు, అతను రావాలి అన్నాడు. ఋష్యశృంగ మహర్షి ఎందుకయ్యా అన్నాడు. అబ్బో, అతనికి ఉన్నటువంటి ఈ యాగ లక్షణం నాకు తెలియదయ్యా, అందులో అనేక మందితో జరుగుతుంది, నా ఒక్కడిని చేయ పని కాదు. నేను చూడ బ్రాహ్మణులు ఎంతమంది వచ్చాను, ఇంకేం. ఆ ఋష్యశృంగుడు మరి ఇంత గొప్పతనం ఎందుకయింది అంటే, అయ్యో ఓ దశరథరాజా, నీకు తెలిసి కూడా అడుగుతున్నావు. నాకు ఎవరో కాదు, నీ అల్లుడు. రామణీయక మంగదేశమునా, రమణీయక మంగదేశం, రోమపాదుండేలే తన ప్రజలను, ధర్మమందున దడిపే తన ప్రజలను, తత్కీర్తి వ్యాపించే దశ దిశలను, గడుచుతుండడి నాటి కాలమునా, గడుచుతుండడి నాటి కాలమునా, కాటకమే గలిగే దేశమునా, రామలీలలు వినుము బాలమణి, రంజిల్ల హృదయం మోకాచాయని, రమణీయ శృతి సారమిది ఏరని, నీ మదిలో నమ్ము గిరి నుండి. వర్షధారలు లేక తపించిరి, కర్షక లోకము కడుమాడిరి, కర్షక లోకము కడుమాడిరి, జనుల గోడును వినుచు ఆ భూపతి, తన గురువు చెప్పే ఆ దుస్థితి, గురుదేవుడు మదిని యోచించెను, పరమ రహస్యము నెటు తెలిపెను. 12 ఏళ్ళు వర్షం పడలే అంగదేశంలో. రామపాద మహారాజు పరిపాలిస్తున్నాడు. ధర్మావరోధం కలిగితేనే కరువు కాటకాలు ఏర్పడతాయి. ధర్మానికి హాని కలిగితే కరువు తాండవిస్తుంది, మేఘాలు వర్షించవు, భూమి అదులుతుంది, గందరగోళమవుతుంది. ఓ సోమపాద మహారాజా, నువ్వు బాగానే దాన ధర్మాలు బాగానే చేసినావు, కానీ ఒక్క అపచారం చేసినావు. నువ్వు గోదానాలు చేస్తున్న సమయంలో ఒక బ్రాహ్మడు వచ్చిండు. ఏమయ్యా, నా కొడుకు ఒక గోవుని అని అడిగినాడు. అడిగితే నువ్వేమన్నావు? కోపానికి వచ్చేసి, మీ బ్రాహ్మణకు ఆశ ఎక్కువ, నీకు ఇచ్చిన తర్వాత నీ కొడుకు ఎందుకు అని అన్నాడు. ఆ బ్రాహ్మడు కోపానికి వచ్చి, ఒరే ఊరి రోమపాదా, నీకు దుర్మార్గం ఎక్కువైంది, నీ రాజ్యం మీద వర్షమే పడకపోగా శాపం పెట్టాడు. ఆ శాప కారణం చేతనే వర్షాలు లేకుండా పోయినాయి. మరి ఇప్పుడు ఎట్లా? ఏం లేదు, ఓనరవర కలడు మహితాత్ముడు, ముని భాండక మౌని వరపుత్రుడు, లోక వాసన లేని ముని ఆతడు, లోక వందితుడు ఋష్యశృంగుడు,
విభాండక మహర్షి గారు కొడుకున్నాడు. అతడు మన సీమ కాల్మోపినా, అతడు మన సీమ కాల్మోపినా, అప్పుడు వర్షము బడును మరి చల్లు, రామలీలలు వినుము బాలామణి, రంజిల్లె హృదయము కాత్యాయని, రమణీయ శృతి సారమిది ఏనని, నిమదిలో నమ్ము గిరిను. లోకవాసన అయినటువంటి మహానుభావుడు బ్రహ్మచారి అతను మన దేశంలో అడుగు పెట్టిన తక్షణంలో వర్షం పడుతున్నాడు. మరి ఎట్లా రావాలి వాడు? ఆయన మహానుభావుడు విభాండకుడు లేని సమయంలో ఆయనను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అది ఎవరి నుంచి అవుతుంది? భోగ స్త్రీలు మంచి కాళ్ళకు గజ్జలు కట్టి ఆడేవాళ్ళు కావాలి, గానం చేసేవాళ్ళు కావాలి. 10 మంది ఆడవాళ్ళ మొబ్బం అనగానే రోమపాద మహారాజు వారు ఏం చేసిండు? ఇంకేం ఆడవాళ్ళ మిలి భోగస్త్రీలు పిలిపించి పంపించారు. అతడు లేని సమయంలో, విభాండకుడు లేని సమయంలో వీళ్ళు వెళ్ళిండ్రు, కాళ్ళ గజ్జలు కట్టిండ్రు, ఆ ముని ముందర నాట్యం చేస్తున్నారు. సిరిలోన గాని మగ సిరిలోన గాని, వీళ్ళు గానం చేస్తుంటే ఆయన ఈ కొత్తదనం చూస్తున్నాడు. ఈ సిరిలోన అర్థం తెలుస్తుంది, మగ సిరిలోన అర్థం తెలుస్తుంది. సరిలేరు నీకెవ్వరు సతిరాజ సుందర, సరిలేరు. ఇప్పుడు ఈ సన్నివేశాలు చూచే అవుట్ అయిపోతున్నాడు జనం, పిచ్చి. అందుకనే కాల పరిస్థితులలో ఈ మనసు ఏది బాగా పడుతుందో స్వప్నంలో అదే వస్తుంది. ఇక్కడ ఈ చూస్తున్నాడు దేవుడు, వీళ్ళంతా ఎవరు కావచ్చు? గబగబ ఆలోచించి లోపలికి వెళ్ళి ఇంతమంది 10 మంది 10 చిత్రాసనాలు వేసి కూర్చొని పెట్టాడు. కూర్చొని పళ్ళు తెచ్చి ముద్ర పెట్టారు. మునులారాయే ఆశ్రమము ముదముగలిగే మీ దర్శనము, మునులారాయే ఆశ్రమము ముదముగలిగే మీ దర్శనము, తరించెను నాదు జన్మము వరించెను నన్ను భాగ్యము, హిమశైల నందన శతదాస రంజన, రామగాథ వినుమోదమున రమణీయకు, హిమశైల నందన. వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు, దండాలు పెడుతున్నాడు. ఆహా ఋషులారా మునులారా ఏ ఆశ్రమం ఇది? అబ్బా వింత గొల్లుపు మీ స్వరూపము, సొంతలేదు చూడ భేదము, ఆ మెత్తని కట్టుటాకులు మీమేనని చేరెనెట్టులు, మీయురమున కొమ్ములు మొలిచే నా తలనకు కొమ్మే నిలిచే, మీకు గడ్డ మసలే లేదు. ఇది మా నాన్నగారు తొందర రావడం రాశాడు. మీకు గడ్డ మసలే లేదు, జయ రామ రామ మీ సమ్ముల తాలకు పడదు, జయ రామ 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 సీతారామ, జయ రామ బాలానగరాజన. ఈ ఆడమొగ భేదం తెలియక వాళ్ళని చూస్తున్నాడు. అయ్యయ్యో మీకు జడలు అల్లుకున్నాయి, నాకు జడలు కట్టినాయి, నాకు తల మీద కొమ్ములున్నాయి, ఏమిటి వ్యవహారం? ఆ మెత్తని కట్టుటాకులు, వాళ్ళ కట్టుకున్న కొంగులు చూసి ఆకులు ఉంటున్నాడు. ఏ చెట్టుకు దొరుకుతాయి ఉంటున్నాడు. అంటే వీళ్ళేం చేసిండ్రు? మీరు మా దగ్గరికి వస్తే ఇవి తినండి అని స్వీట్ మధుర పదార్థాలు పెట్టినాం. ఎన్నడు తిన్నాడు, తింటూనే ఉన్నాడు పాపం. మా వెంట వస్తే ఏమన్నాడు? వీళ్ళు ఏమన్నారు? ఓ మునిరాజా, మాయాశ్రమములు అంగజ మాయాశ్రమములు హరించు, మాయాశ్రమములు అంగజ మాయాశ్రమములు హరించు, మాబడి రమ్మ మా ఊరు ఇంతడాసిన బాయకయుండెదవు, నీ తపమ్ములు ఇడేదు. మాయాశ్రమములు అంగజ మాయాశ్రమములు మా ఆశ్రమములు మాయాశ్రమములు అంగజ మాయాశ్రమములు హరించు. ప్రయాణమే వాళ్ళతో వస్తుంటే శివుడు పార్వతితో అన్నాడు, పార్వతి కాపాటమే రుగని ఋషిని గరిగించి
కాంతల తరిని వేగ కదిలించిరి కామిని కొన చూపులే సోకిన కామిని కొన చూపులే సోకిన కాముకు మది బోధిగా కుండున కాంతా కనకమ్ములి జగమునా కాంతా కనకమ్ములి జగమునా ఎంత వారలనైన మన్నించునా రామలీలలు వినుమని రంజిల్ల హృదయం కాచాయి రమణీయ శృతి సారమిది ఏనని నీ మదిలో నమ్ము గిరినంది ఏం తెలియని ఋషిని కలిగించిన ఆడవాడు ఒకవేళ వీళ్ళకే కనుక కొంచెం జ్ఞానమే ఉండి ఆ లక్షణం తెలిస్తే కామిని కొన చూపులే సోకిన కాముకు మది బూది కాకుండా అందుకనే ఇక్కడ బాగా మనం ఆలోచించాలి పురుషుల యొక్క లక్షణం స్త్రీని బాగా చూడదు ఏ స్త్రీలైనా సరే అలంకారం ఉన్నా అలంకారాలు ఎక్కువైనా ఏం చూడాలి పాదాలు చూడు ఒకవేళనే కనుక ముఖం తేరిపారి చూచినవా 3 జన్మల పుణ్యం పోతుంది శాస్త్రకారం ఎందుకంటే వీడికి మాయారోగం పుడుతుంది అందుకని దేఖో खूब देखो देखने में कुछ नहीं होता मगर शिकार मत करो बेटा చాలా ప్రమాదకరం ఆడవాళ్లను తేరిపారి చూసిండంటే వీడికి బ్రహ్మగైన ఉట్టు రిమ్మ తెగులు చాలా కష్టం అందుకని ఈ రోజులలో మా తల్లులు పాపం ఇక అందం ఉంటే ఇక పురుషులు మోహపడతారని నెత్తి వీరవోసుకుంటుంటారు పాపం నెట్టు బొట్టు లేదు గాజు లేవు మాను లేవు ఇక తాటగిలాగా హిడింబిలాగా పాపం ఇక్కడ ఎవరే నెత్తి వీరవోసుకుని వెళ్ళారు పాపం నా పుణ్యం మంచిది వికారంగా కనపడితే అది ఫ్యాషన్ అయింది కానీ నెత్తి విచ్చొద్దు ఎప్పుడు విచ్చాలి తలకు పోసుకున్నప్పుడు విచ్చాలి ఆరబెట్టుకున్నప్పుడు విచ్చాలి ప్రాణశక్తి పోతుంది సీతమ్మ తల్లి దాదాపు 10 మాసాలు నెత్తి ముడవలే ఏమైంది ఒక పతివ్రత నెత్తి ముడవనందుకు నెత్తి వదిలినందుకు వెంట్రుకలు కొన్ని లక్షల రాక్షసులు చచ్చిండ్రు లంక 3 సార్లు కాలింది ఒక్క పతివ్రత నెత్తి ముడవనందుకు ద్వాపర యుగంలో 13 సంవత్సరాల ద్రౌపదీదేవి ఎవడు దుశ్శాసనలు ఎప్పుడైతే లాగిండో కొప్పును రేయ్ దుశ్శాసన నీ రక్తం నా వెంట్రుకలు పెట్టేదాకా వెంట్రుకలు ముడవనని శపథం చేసింది 13 సంవత్సరాల తర్వాత 17 క్షోహిణ సేన రక్త ప్రవాహమైంది ఇక ఇప్పుడు అనేక మంది నెత్తి విరబోసుకుంటున్నారు ఏ భూకంపాలు వస్తాయో ఏ సముద్రాలు సునామీలు వస్తాయో ఏమొస్తాయో కనుక పనికిరాదని శాస్త్రం చెబుతున్నా వింటులేరు ఇక మగపిల్లలేమో గడ్డాలు పెంచుతున్నారు ఆడపిల్లలు నెత్తి విరబోసుకుంటారు వీళ్ళు ఏమి కాల పరిస్థితి ఏమి ఈ ఫ్యాషన్లో అర్థం కావటం లేదు నా మనవడు ఉన్న ఇంట్లో వాడు గిడ్డం పెంచుకుంటే వాడి క్షౌరానికి 200 రూపాయలు మళ్ళీ పోయినట్టే వస్తాడు వాడు మళ్ళీ గడ్డం ఏమైందిరా తాత ఇది ఫ్యాషన్ కాల పరిస్థితి చెప్పలేము యుగంలో కలివేగంలో అనేకమైన వేషాలు అనేకమైనటువంటి ఘోర కృత్యాలు జరిగే అవకాశం ఉంటుంది పార్వతీ కపట వెరుగని ఋషిని గరిగించిండ్రు కాంతా కనకమ్ములి జగమునా ఎంత వారలనైన మన్నించున ఒక పండితుడు శిష్యుడు శ్రీమంతునింటికి పోయిండు ఓం శతమానం భవతి శతాయు పురుష ఇంద్రియ నైనా సేటు నాకు ధనాపేక్ష లేదు పరనింద లేదు ఉన్నాడు సేటు గారు చూసి అబ్బా అబ్బా ఇటుంటాయి గారు భయ్యా నీకు ధనాపేక్ష లేదు పరనింద చేయవు అబ్బా అని 10 రూపాయలేమో అయ్యగారికి ఇచ్చిండు 100 రూపాయలు శిష్యుడికి ఇచ్చిండు మా తెలుకలు శిష్య ఏమిచ్చిండ్రా 100 రూపాయలు సేటు నీకు బుద్ధి లేదు ఇటువంటి పండితులకేమో 10 రూపాయలు ఇస్తావు ఏమి రాని శుద్ధగా 100 రూపాయల ఇక్కడ ఆత్మస్తవం పరనింద 2 వచ్చింది ధనాపేక్ష లేదు అంటే ధనం ఎందు ఇంత ఆకర్షణ స్త్రీ ధనాలు ఈ ప్రపంచంలో నడిపించేవి 2 కానీ దానికి అవసరం ఉన్నంత వాడుకోవాలి కానీ అవసరాన్ని మించినటువంటి ప్రయత్నం చేస్తేవా షాక్ కొడుతుంది చచ్చిపోతాం కరెంటు వాడుకుంటూ వాడుకో అంతే ఇష్టం వచ్చిన వాడుకుంటే చాలా కష్టం ఉన్నాయి ఆకర్షణే డబ్బు కావాలి ఎంత కావాలి చాలానే కనుక ఉంటే నిలబెడతావు కోటీశ్వరుడు 4 పరుపులు 4 ఫ్యాన్లు పెట్టుకుని పంటాడు స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటాడు నిద్ర పెడతావు వాడిని కొంపలో పనిచేసేవాడు ఉంటాడు వాడు మక్క కంకుల మీద పంటాడు హాయిగా ఉంటాడు వాడు ఎందుకు ఇదంతా నాది అని అనుకుంటే వాడు నిద్ర పట్టదు ఏది నాది కాదనుకుంటే హాయిగా ఉంటాడు వీడు
ఇక్కడ ఇదే నాది నేను. కనుక కాంతా కనకం చాలా ప్రమాదకరమైంది. పార్వతి ఎప్పుడైతే అంగదేశంలో అడుగు పెట్టిండో కనుక చాలా కష్టం. విశ్వామిత్ర పరాశర ప్రభుతయో వాతంబు పర్ణాశన తేపి స్త్రీ ముఖ పంకజం సులలితం దృష్ట్వైవ మోహం గతా శాల్యాన్నం సఘృతం పయోదధీతం భుంజంతి తే మానవాః తేషాం ఇంద్రియ నిగ్రహో యది భవేత్ వింజ ప్రవత్సాగరే. మీరు చదువుతున్నారు ఎందుకంటే పరిచయం ఉన్నవాళ్ళు. చాలా కష్టం. ఎంత జ్ఞానికైనా ఎంత వృద్ధుకైనా మతి చెలించు చేయు సతుల పొందు కామశక్తి నోర్వగా నిందు తరముని వలను జిక్క కొన్నే జలచరంపు. ప్రయాణమై స్త్రీల విషయం తెలియకపోయిన అంగదేశంలో అడుగుపెట్టినాడు. ఆహా పార్వతి అమితం అంతర ఆకాశమున మేఘములు గ్రమ్మెను అమితముగా వర్షములు కురిసెను. జయ ఋష్యశృంగ మహామునికి జయ. ఋష్యశృంగుడి యొక్క అడుగు పెట్టింది పొలిమేరలో. ఎక్కడి నుంచో 12 సంవత్సరాలు వర్షాలన్నీ కుండపోత ధారతో వర్షం పడుతుంటే వర్షంలో నానుకుంటూ వెళ్ళిన రోమపాదు. అబ్బా నాకు ఇంత ఉపకారం చేసినామని చెప్పని నానుకుంటూ తీసుకుని వెళ్ళి కూర్చునబెట్టి స్నానకృత్యం చేయించి అనికృత్యం చేసిన తర్వాత బిడ్డ ఉన్నది, పెంచిన బిడ్డ శాంతాదేవి. కన్నబిడ్డ కాదు, దశరథుని బిడ్డ. దశరథుని బిడ్డ ఆమె కూడా ఔరస బిడ్డ కాదు, ఔరస కూతురు కాదు. ఈ దశరథ చక్రవర్తి గారు స్వర్గలోకి పోయి వస్తున్న సమయంలో కామధేనువు కనపడగానే దండం పెట్టిండు. అమ్మా 3 భార్యలు ఏం చేసుకున్న సంతానం లేదనగానే కామధేను ఒక పండు ఇచ్చింది. ఈ పండు తీసుకుపోయి కౌశల్య చేతికి విచ్చుకుంటుంది. అమ్మాయి ఉడుతుంది. శాంత అని పేరు పెట్టి ఒక ఋషికిచ్చి పెళ్లి చేయమన్నది. ఇది కాదు అంటే వాల్మీకి రామాయణం లేదు కానీ అనేక మంది ఋషులు రాసినారు. వాల్మీకి మహర్షి గారు వదిలిపెట్టినటువంటి కొన్ని అంశాలన్నీ అనేకమైన రామాయణాలు మన ఈ లక్షణం కలిగింది కనుక ఈయన రోమపాద మహారాజు సంతానం లేకపోతే ఈయన కూడా పెంచుకున్నాడు. ఇంకేం దశరథుని పిలిచినాడు, కన్యాదానం చేసినాడు. ఋషివర్యా నాసుత గుణశీలయౌ శాంతను సమర్పణ చేతుని ఆముని ఆమోదమును తెల్పెను అంతట కళ్యాణమే జరిగేను. రామ్ గోపాలకృష్ణ భగవానికి జయ. అయ్యా ఓ మహానుభావ, ఓ దశరథ రాజా, నీ అల్లుడు ఇంతమంది మాకపోవడం నాకడకపోవడం, ఆయన రావాలి యాగానికి అనగానే సభ వెళ్ళిండు. సవినయంగా ఆహ్వానం చేసినాడు. లక్షల జనం. ఈ సమయంలో దేవతలు వెళ్ళి నారాయణమూర్తిని ప్రార్థన చేస్తున్నారు. నారాయణ, రావణాది రాక్షసులు పుట్టినారు, మా ప్రాణం తీస్తున్నారు, వాడిని చంపే వ్యవహారం అంటే నారాయణమూర్తి అన్నాడు, మీరు చేయవలసిన పని ఒకటి నేను ఒక్కడిని కాదు, మీ అంశముల చేత మీరు వానరులై పుట్టండి. నేను సనకాదుల యొక్క శాపం చేత జయ విజయులు రాక్షసులై పుట్టినారు. నారద మహర్షి శాపం చేత నేను మానవ అవతారం ఎత్తుతాను. అయితే ఇక్కడ జయ విజయులు 8 ద్వారాలు వైకుంఠలోకంలో, 8 ద్వారాలు కలిగినటువంటి వైకుంఠంలో ఇద్దరు కావులు ఉంటారు. 8 అంటే 16 మంది సేవకులు. అయితే ఒకనాడు జయవిజయుల వంతు రాగానే ఆ నారాయణమూర్తి అన్నాడు, రే లోపలికి వెళ్ళి రానిమ్మకండిరా, నేను లక్ష్మితో మాట్లాడుతున్నా, సీక్రెట్ రహస్యం అని. ఇక వీళ్ళు ప్రచారం చేస్తున్న సమయంలో సనకాదులు వచ్చిన సనందన సనత్సుజాత వీళ్ళంతా బయలుదేరి నా బాలబ్రహ్మచారులు ఇప్పుడు 5 సంవత్సరాల వయసులో ఉంటుంది. ఎన్ని లక్షల సంవత్సరాలు కానీ మానరక్షణకే గోచి వాళ్లకు. ఎప్పుడు 5 సంవత్సరాల పిల్లవాడు, నారాయణ భక్తులు వాడు, విరాగులు, వీతరాగులు వాళ్ళు బయలుదేరి వైకుంఠంలో నారాయణమూర్తి దర్శనం కోసం వాడు యాడు అడుగు పెట్టే తక్షణంలో అయ్యా ఆగండి అన్నారు. ఎన్నడూ అడ్డుకొని మమ్మల్ని అడ్డుకున్నారు కనుక మీరు రాక్షసరే పుట్టుకొని శాపం పెట్టారు. వీళ్ళు ఇంకే నారాయణమూర్తి పరిగెత్తుకుంటూ లోపొచ్చేసి ఎంత పని చేసిండ్రా మా జయ విజయలారా, తప్పు చేసిండ్రు, కాళ్ళ మీద అవడం ఇదే లోపలికి ఎవరిని రానివద్దని నువ్వే అంటావు, సనకాదులు వస్తే వద్దని అనకండి అన్నరా మీరు అల్లే. కోపము చేత నడ్డు కొనగూడదు, కోపము చేత నడ్డు కొనగూడదు, తప్పనరించినారము ఆ కోపము వీరినింగలసి కోణప జన్మములొందుడన్నా. నారాయణ, ఈ శాపము ద్రిప్పుమా
అటుల ద్రిప్పక వారికి సాయమైన ఓ శ్రీహరి నీవు జన్మముల జంది మమ్ముల దుంపగావలు. కోపము చేత నడ్డుకొనగూడదు తప్పనరించినారము. ఆ కోపము వీరినింగలసి కోణప జన్మములొందుడన్నా. స్వామి ఎవరిని రావద్దని మీరే అన్నారు, శాపం పెట్టిండు. ఈ శాపము ద్రిప్పుమా, ఈ శాపం పరిహారం చేస్తావా, లేదా మేము నీకు శత్రువులై పుడతాం, నువ్వే మమ్మల్ని సంహరించాలి. ఎందుకంటే వైకుంఠలోకానికి శాశ్వతంగా రాకుండా ఉండేట్లు శాపం పెట్టిన బిడ్డ. ఎప్పుడైతే మానవలోకం పోతామో పాపం చేస్తాం, పాపం చేస్తే నరకం పో. ఇక పునరుద్ధరిద్ర పునరేవ పాపి పాపాదవశ్యం నరకం ప్రయాత. శాపం దిపుతావా, నువ్వు చంపితే మేము ఎన్ని పాపాలు చేసినా అన్ని పాపాలు పటాపంచలైపోతుంది దర్శనంతో. భగవంతుని యొక్క నిజంగా రామాయణంలో రాక్షసులు మహా దుర్మార్గం చేశారు. ఆ దుర్మార్గం చేసిన రాక్షసుడు రామబాణం చేసి వస్తుంటే రామనామం చూస్తూ రాముని చూస్తూ ప్రాణవదుడు అంత వైకుంఠం. 14,000 మంది రాక్షసులు రాముని చుట్టూ ముట్టి కరుడు త్రిశుడు దూషణుడు ముగ్గురు బాణాలు వేస్తుంటే రామచంద్ర స్వామి వారు బాణ ప్రయోగం చేస్తుంటే సమయంలో కోదండ ధనుస్తునకు ఏమైంది, ఏరులు రక్తం పారిపోతున్నాయి, రాక్షసులు చచ్చిపోతున్నాయి, రథాలు విరిగిపోతున్నాయి, గుర్రాలు చచ్చిపోతున్నాయి, ఏనుగలు చచ్చిపోతున్నాయి. ఈ సమయంలో అబ్బా ఇంతమంది చచ్చిపోతున్నారని తృప్తి పడ్డాడు రామచంద్ర స్వామి వారు. ఇంతలో ఏం జరిగింది, శాంబరి మాయ ద్వారా చచ్చినట్టే చచ్చింది, మళ్ళలే చెడు అంత. రథ కట్టెలు ఎక్కడ రాను అతుకోను, తేనుగ తొండం ఎక్కడ ఉంటే రాను అతుకోను, గుర్రాలు లేచినాయి, అంత మళ్ళా సిద్ధమైంది. రామచంద్ర స్వామి ఇదేమి చచ్చినట్టే చచ్చింది. వచ్చేటప్పుడు ఒకసారి విశ్వామిత్ర మహర్షుల వారు చెప్పిండు, నాయనా రామచంద్ర నీకు అస్త్రశస్త్రములు ఇస్తున్నా, ఒకసారి శాంబరి మాయ ద్వారా నువ్వు ఎన్ని బాణాలు వేసినా శాస్త్రం మళ్ళలేస్తారు వాడు. వాళ్లకు ఆ సమయంలో నువ్వు ఈ అస్త్రం వేయమని గంధర్వస్త్రం ఉపదేశం చేసినాడు. బాణం తీసినాడు, గంధర్వస్త్రం అంతా ప్రయోగం చేయగానే అది బాణం వల్లే కనపడ అంతర్ధానమై వాళ్ళ మీద ఆవరించింది. వీనికి వాడు రాముడు వలే, వానికి వీడు రాముడు. నువ్వు రాముడు ఎవరు అంటే నువ్వు. ఆ పర్ణశాలలో చూస్తున్న సీతమ్మ తల్లి అబ్బా ధనుస్సు లేవనెత్తినప్పుడు సంతోషపడలేదు సీతమ్మ. ఎందుకు, 8 సంవత్సరాల వయస్సులోనే ఎడమ చేత లేవనెత్తింది ధనుస్సు, శివధనుస్సు. ఈయన కుడి చేత లేవనెత్తింది, ఏదో కానీ అనుకున్నది, సుకుమారుడు యోగ్యుడు మంచిగుణుడు, ఏదో లేవనెత్తిండు నాకు మొగడేయండు అంతవరకే ఉండే. కానీ 14,000 రామరూపాలు చూపించే వరకు సీతమ్మ అద్భుతమైనటువంటి లీల చూచింది. ఆహా నా రాముడు ప్రతాపరాముడు, నా రాముడు వీరరాముడు, నా భర్త మహాగొప్పవాడని సంతోషం పొంగుతున్నది. ఏమైతే నిజమేలో రామభావన తోడ మరణించిరి, రామభావన తోడ మరణించిరి, రాముని కైవల్యమున చేరిరి, రామలీలను బాలమణి హృదయం కాచాయి, రమణీయ శృతి సారమిది ఏదని నిమదిలో నమ్ము గిరిను. 14,004 రామరూపాలు చూసింది సీతమ్మ. ఎప్పుడైతే వీళ్ళంతా కొడుకు నువ్వు రాముడు అంటే రామనామం చేస్తూ రామరూపం చూస్తూ చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళంతా ఎక్కడే వైకుంఠానికి పోయారు. పార్వతమ్మ సీతమ్మ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి తందృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం, శత్రుహంత శత్రువులను సంహరించి వస్తున్న రాముడు చూచింది. ప్రహృష్ట వైదేహి భర్తారం పరిషస్వజే, సీతమ్మ తల్లి రాముని కౌగిలించుకున్నది. ఎందుకు, గాయాలతో వస్తున్నాడు, వాళ్ళు వచ్చిన బాణాలన్నీ తాకినాయి. పరిగెత్తుకుంటూ వస్తేనేమో వీపులా తాగుతాయి బాణాలు. వీరరాముడు కనుక వాళ్ళు వేసేటువంటి బాణాలు గాయమైతే గాయాల కాపు పెట్టి పారితోషిక రూపేణ దత్తారామాంగుళీయకం రామచంద్ర భగవానికి జయ. సీతమ్మ తల్లి ఆనందం పట్టలేక తను ప్రేమగా ఈ వేలుగు పెట్టుకున్న రామనామాంకితం ఉంగరం తీసింది. రాముని చిటికన వేలు దొరికింది. రాముడు ఇదేమి సీత, ఇలే స్వామి నా ప్రాణంలాగా ప్రాణం కంటే ఎక్కువ ఈ ఉంగరాన్ని కాపాడుకుంటున్నా, నీకు పారితోషికంగా నీకు ప్రజెంటేషన్. ఎందుకు, 14,004 రామరూపాలు చూపించేందుకు ఏమి ఇస్తామంటే నా దగ్గర ఏం లేదు, ఇది నా రామనామాంకితం ఉంగరం ఇస్తున్నాను. అది చిటికన వేలు పెట్టుకుని రామచంద్ర స్వామి
కనుక అద్భుతమైన రామనామం, రామరూపం చూస్తూ మరణించిన రాక్షసులంతా ఇక్కడ రామచంద్రస్వామి వారు వాళ్ళకిచ్చిన మాటతో తాను మానవ రూపం అందుతున్నాడు. ఇక్కడ దశరథ చక్రవర్తి గారి యాగం ఆరంభం చేస్తున్నాడు. పార్వతి ఏం అగ్నయే స్వాహ అగ్నయేదన్నో, ఇంద్రాయ స్వాహ ఇంద్రాయేదన్నో. దేవతలు వెళ్ళి నారాయణ సాక్షి భావన వన విహారీ శ్రీ సత్యనారాయణ మురారి. సాక్షి భావన వన విహారీ శ్రీ సత్యనారాయణ మురారి. మా భావ సీమలో బిల్వ వృక్ష ఛాయలో, మా భావ సీమలో బిల్వ వృక్ష ఛాయలో నీ భక్తి గోపుకలు నోము సేవలో. మా భావ సీమలో బిల్వ వృక్ష ఛాయలో నీ భక్తి గోపకులు నోము సేవలు. శోభిల్లు ఆహా శోభిల్లు శోభిల్లు నవభావన జ్యోతిలో, శోభిల్లు నవభావన జ్యోతిలో ప్రాభవం మే వైకుంఠేశ నా జన్మలో. సాక్షి భావన వన విహారీ శ్రీ సత్యనారాయణ మురారి. శ్రీ లక్ష్మీ నాయక సేవకాను మోదక ఆలపించు రఘురాము నాదు కొమ్మిక. శ్రీ లక్ష్మీ నాయక సేవాను మోదక ఆలపించు దీనావళి నాదు కొమ్మిక. కాలాత్మక కర్మ ఫలదాయక, కాలాత్మక కర్మ ఫలదాయక బ్రోల నిలువయ్య వనమాలి చిత్తరంజక. ధీ సాక్షి ధీ సాక్షి భావన వన విహారీ శ్రీ సత్యనారాయణ. జయ సత్యనారాయణ భగవానికి. స్తోత్రం చేసినాడు దేవతలు. వాళ్ళ అంశముల చేత వానరులై పుట్టినారు. పార్వతి ఇక్కడ దశరథ చక్రవర్తి గారు ఈయనగా సవనం ఆరంభమైంది యజ్ఞం. ముగ్గురు సోమిదేవమ్మలు తను జింక కొమ్ము పట్టుకొని గురువు గారు చెప్పినటువంటి హవనం చేస్తున్న సమయంలో అగ్నిహోత్రుడికి ఇద్దరు భార్యలు, ఒక ఆమె స్వాహ, ఒక ఆమె స్వధ. స్వాహ అనే అమ్మాయి ఈ శుభకార్యాలలో వస్తుంది. స్వాహ అంటే మనకేం తెలుసు, ఇడ్లీ పకోడీ బూందీ స్వాహ, తిండి కాదు. స్వాహ అంటే స్వకీయమైంది ఇస్తున్నా అని అర్థం ఒకటి వస్తుంది. స్వాహాదేవి ఆ అగ్నిహోత్రుడి భార్య. అగ్నిహోత్రుడికి ఇస్తే అగ్నిహోత్రుడు తీసుకుపోయి భార్యకి ఇస్తాడు. భార్య ఏ దేవతకి వింటే ఆ దేవతకి వడ్డన చేస్తుంటారు. ఈయన 4 రోజులైంది చిక్కిపోతున్నాడు. లివర్ బీమారి తగిలినట్టుగా కాళేదు సన్నమయ్య పుట్ట పెద్దగా అవుతున్నది. ఏడుస్తున్నాడు. పెళ్ళాం చూస్తున్నది. ఏమయ్యా ఏమైందయ్యా ఏమైందయ్యా. వీడిని చూసేవాళ్ళు ఇద్దరు, కన్న తల్లి పెళ్ళాం భార్య. ఏమయ్యా తోముకుంటూ వచ్చిన ఇట్లా అయినవేమో. ఈ స్వాహాదేవి ఉండి ఏమయ్యా ఏమైందంటే ఓరి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావయ్యా, ఏం చెప్పంటావే, ఆరుస్తావా తీరుస్తావా, ఈ యజ్ఞమేమో చావుకొచ్చింది. యజ్ఞం ఏంది నీ చావుకేంది. లేలే ఆ యజ్ఞం నా అదృష్టం మంచిగా లేదు, నాకు శని పట్టాడు. ఏమైందే చెప్పవయ్యా, ఆరుస్తావా తీరు చెప్పే చెప్పు. అయితే ఏం చేయమంటావు, ఇక 4 రోజులు ఉన్నది. 4వ నాడు బంగారు పాత్రతో పాయసం ఇవ్వాలి. ఎవరికి, దశరథునికి. పిచ్చినా మొగడా, మన ఇంట బంగారు పాత్ర లేవా, బాంబినో లేదా, సావుదానా లేవా, పాలు లేవా, చక్కెర లేదా. ఓసి నా పిచ్చి పెళ్ళామా, నీ దగ్గర గిన్నెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి, కానీ పాయసం తీసుకుపోయి ఇస్తే దశరథుడికి ఇస్తే భార్యలకు ఇస్తాడు. భార్యలు తాగుతారు. తాగిన తర్వాత వాళ్ళు గర్భవతులు కావాలి. అటువంటిది ఉన్నదా లేదా, నోసుకో. పాయసం పెడుతున్నావు, పాయసం తింటున్నావు, పాయసం తింటారు అంతే, పాయసం చేస్తావు కదా, దాని మహిమ. అప్పుడు ఈమె అందుకని ఆడవాళ్ళకు ఆలోచన ఎక్కువ. బుద్ధిశ్చాప చతుర్గుణం. మగవాళ్ల కన్నా ఆడవాళ్లకు పరమాత్మ 4 రెట్లు బుద్ధి ఎక్కువ పెట్టాడు. ఇవి అడుగుతున్నది, ఏమయ్యా అసలు వీళ్ళ సంతాన యోగం ఉన్నదా? ఉన్నది. ఎవరు పుట్టాలి? నారాయణమూర్తి పుట్టాలి. ఆహాహాహా, ఎంత మంచి మాటలు చెప్పినావు. పాయసానికి కావలసిన పాలు, ఇక్కడి పాలొద్దు. ఇప్పుడు బంగారు బిందె తెచ్చింది, 10 లీటర్ల పాలు పట్టి బంగారు బిందె తీసుకువా.
క్షీరసాగరం నుంచి పాలు తీసుకురా, ఎక్కడ నారాయణమూర్తి పడుకుంటూ అక్కడికే పాలు పట్టుకురా, పాయసం సిద్ధం చేస్తా, తీసుకుపోయి దశరథునికి దశరథుని భార్యకి ఇస్తాడు, తాగుతారు. ఒకవేళ గర్భవతులైనా మెడిసిన్ పనిచేసినట్టు లెక్క, ఒకవేళ గర్భవతులు కాకపోతే మెడిసిన్ ఫాల్ట్ కానీ నీ తప్పు లేదు, నా తప్పు. ఇంకేం భార్య మాట విన్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ అగ్నిహోత్రుడు వైకుంఠలోకాన్ని వెళ్ళి శేషశాయి మీద పడుకున్నటువంటి నారాయణమూర్తి చూస్తున్నాడు. స్వామి ఆహా పురుషోత్తమా పురుషోత్తమా పొడగంటి మయ్యా మిమ్మి పురుషోత్తమా పొడగంటి మయ్యా మిమ్మి పురుషోత్తమా నడయకు మయ్యా కోనేడి రాయడ పొడగంటి మయ్యా పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరికి పెద్దలిచ్చిన నిధానమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోనే శ్రీనివాసుడు పొడగంటి మయ్యా నిన్నే పురుషోత్తమా నెడయకు మయ్యా కోనేడి రాయడ పొడగంటి మయ్యా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా పడివాయక తిరిగే ప్రాణబంధుడా పడివాయక తిరిగే ప్రాణబంధుడా పడివాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి వెంకటనాథుడా గడియించినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా మిమ్మి పురుషోత్తమా నెడయకు మయ్యా కోనేడి రాయడ పొడగంటి మయ్యా పురుషోత్తమా 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 గోపాలకృష్ణ స్వామికి దండం పెట్టుకున్నాడు అక్కడ అగ్నిహోత్రుడు. స్వామి నీ అవతార సమయం వచ్చిందయ్యా అని పాలు తీసుకున్నాడు, భార్యకి ఇచ్చినాడు. స్వాహాదేవి పాయసం సిద్ధం చేసింది. ఆహా 10వ నాడు అగ్నిహోత్రుడు జాతవేదుడు ఆ యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమై, ఓ దశరథ రాజా చింతిల్లకు మోయి భూమి చింతిల్లకు మోయి భూమీశ్వర సంతు గలుగును గునుమిదో నరవర పాయసమ్మిడి యజ్ఞపతి పోయను పాయసమ్మిడి యజ్ఞపతి పోయను పరగ దశరథ రాజు మది బొంగెను రామలీలా వినుము బాలామణి రంజిల్ల హృదయము కాచాయని రమణీయ శృతి సారమిది ఏనని నీదు మదిలో నమ్ము గిరినందిని అగ్నిహోత్రుడు బంగారు పాత్ర ఇచ్చిన తర్వాత తీసుకున్నాడు. బలిహరణం తర్వాత పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత వశిష్ఠ మహర్షి గారి యొక్క ఆజ్ఞ చేత భార్యలకు ఇచ్చినాడు పార్వతి. ఇంకే భార్యలు పాయసం చేసినారు. భగవంతుని యొక్క అవతారాలు 3 రకాలు: అంశావతారం, కళావతారం, పూర్ణావతారములని మత్స్యకూర్మాది దశావతారములు తాత్కాలికంగా వచ్చేసినాయి.
విగ్రహిష్టములైనవి. పరశురామాది కళావతారములు, రామకృష్ణాది పూర్ణావతారం. నరసింహమూర్తి కూడా పూర్ణావతారం. ఆయన కూడా ఆవేశావతారం అని అంటారు కానీ పూర్ణావతారం నరసింహస్వామి. నరసింహస్వామి కృష్ణమూర్తి, కృష్ణావతారం, రామావతారం. మత్స్య కూర్మో వరాహశ్చ నరసింహశ్చ వామన. రామో రామశ్చ కృష్ణశ్చ, రామో రామశ్చ కృష్ణ కలికీచ తే దశ. కనుక పరమాత్మ యొక్క అవతారం అంటే ఎప్పుడైతే పాయసం దాగిందో వీడికి నిలదప్పిన లక్షణంగా ఏం లోపల గాలి నింపిడు పరమాత్మ. ఆయన లోపల మనవారి జీవుడుగా అనుభవించలే, ఎందుకు దిగొచ్చినాడు అంతే తప్ప మనకేమో జన్మలు వాడిని అవతారం. పరమాత్మ కొట్టేటువంటి ఏమిటంటే తల్లి పట్టులో. అందుకనే గర్భస్థుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ స్తుతి చేసినారని భాగవతంలో ఉన్నాయి. గర్భస్థుడైన ఆ భాష తప్ప ఏది లేదు, గర్భంలో ఉంటాడు ఆయనే. మనకు జన్మలు ఉన్నాయి కానీ వాడి జన్మ లేదు. వాడికి దశావతారములు, ఏకవింశ అవతారాలు ఉన్నాయి కానీ మన అవతారాలు అయితే కోట్లు. వాడి అవతారాలు లెక్క పెట్టవచ్చు కానీ మన అవతారాలు, మనం జన్మ ఎత్తి తల్లి పాలు దాగినటువంటి ఆ పాలు కొన్ని సముద్రాలు కావచ్చు, మనం జన్మలెత్తి చాలించినటువంటి ఈ బొక్కలు కొన్ని కొండలు కావచ్చు. అన్ని జన్మలు అయినాయి మనకు. ఎన్ని జన్మలు ఎత్తుతావు పరమాత్మ? ఎన్ని జన్మలు ఎత్తినా నీ దివ్యమైన భక్తిని ప్రసాదించమని కోరుకున్నాడు విదురుడు. అట్టాగే మనం కూడా పరమాత్మను ఈ మానవ జన్మ మళ్ళీ వస్తుందో నమ్మకం లేదు. ఎప్పుడు వస్తుందో, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తంగా కప్ప, కుక్క, నల్లి, పిల్లి ఎత్తి 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 వాడిని దయతో ఒక మానవ జన్మ ప్రసాదించినాడు. వీడైనా ధర్మం చేసి, వీడైనా నామం చేసి, వీడైనా యజ్ఞయాగాదికర్తలు దాన ధర్మాలు చేసి వీడు జన్మరాహిత్యం చేసుకుంటాడు. పరమాత్మ ఇస్తే వీడు ధనానికి సుఖానికి అలవాటు పడి ఈ రోజులలో సాంగత్యం మంచిది లేక చెప్పేవాళ్ళు లేక ఎంతమంది చెడిపోతున్నారంటే కలి వేగంలో ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. చెప్పే పండితులు కూడా, మేము కూడా అంతే, ద్రవ్యానికి పాటుపడుతున్నామే తప్ప భగవంతుని గురించి 4 మాటలు చెప్పి తాను కూడా ఇంటిలో ఇంత దైవసేవ చేసుకొని దైవన పిలిచినప్పుడే కదా, కొంపలో ఉన్నప్పుడు ఏం లేదు, ఎవడేమొస్తాడో ఏం పని చదవాలి. ఇదే పని. ధనాశ దెబ్బ పిశాచి వరి ధనాశ పీడించి చంపుతున్నది. కనుక ఇవన్నీ పక్కకు పెట్టేసి దైవాన్ని అనుగ్రహించి రామా భక్తి నిడుమయ్యని పదబ్జముల యందు, రక్తి నిడుమయ్యని చరిత్రముల యందు, శక్తి నిడుమయ్యని పదార్చనల యందు, ముక్తి నిడుమయ్య కౌసల్య ముద్దులయ్యా. ముక్తి నిడుమయ్య భగవంతుడు ప్రార్థన చేసి ఎప్పుడు ఊపిరాడుతుందో, ఎప్పుడు నిశ్వాసంలో ఎప్పుడు పోతుందో, ఏది ఆగిపోతుందో, ఆగిపోయిందో కథ మీకేం. గడియారంబున టక్కు టక్కుమని వేగంగొట్టు శబ్దంబు వెంబడి ఆయుష్యంబు ఒక్కటొక్కటిగా సోపానములుండిగ్గు నొత్తిడులను శక్తియు సన్నగిల్లే పర సందేశంబు రానున్నదో బడుగా ఈ 10 నాళ్ళులైన బడకే పాధేయ మార్జింపుమా. ఇప్పుడు ఊపిరి అవుతుందో ఊపిరి అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల. నిజంగానండి వాడు అవుతాం. కవులు పండితులు వాళ్ళు చెప్పిన నిజంగా ఎటువంటి సత్యాలంటే వేదాలలో ఉన్న అంశాలన్నీ నిత్య సత్యములని వినిపిస్తున్నారు. అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల, అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల, రంగుల వాకిళ్ళు ధరక్రాంతులు బాదుషాలు జమషీడులు కొంత సుఖించి పోయిరెటకో పెరవారికి చోట సంగుచు. అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల. ఈ వచ్చిన వాళ్ళు వస్తున్నారంటే వీడు పోయినదే వాడికి వచ్చి జాగా చచ్చిపోయిండయ్యా అంటే ఇంకోటి జాగా కోసం వీడు అవుతా పడతాడు. సీట్లో కూర్చున్నాం ఆర్టీసీ బస్సులో, టికెట్ అయిపోయేదాకా అంటే వచ్చే స్టేజ్ దాకా ఉంటాడు. అంత కూడా కొట్లాడుకున్నాడు, నా స్థలం నా సీట్ అంటే నా సీటు. ఇక ఇప్పుడు స్టేజ్ వచ్చి దిగిపోతూనే ఉంటాడు. అది ఉండరాడు. అట్టగే మనం కూడా పాంథశాల విశ్రాంతి గృహంబు, రంగుల వాకిళ్ళు ధరాక్రాంతులు బాదుషాలు జమషీడులు ఎంతో కొంత అనుభవించి వెళ్ళిపోయింది. ఎందుకు పెరవారికి చోట సంగుతుంది. కనుక మనం వచ్చింది ఎందుకోసం వచ్చినాం, ఏం చేస్తున్నాం, ఏం చేసినాం. సబ్ కర్నేకే బహుత్ థా మగర్ కర్నేకా నహీ కరా నుక్సాన్ కర్ దియా. చేయవలసిన పని చేయక అంత చెడగొట్టిపోయింది. ఎడిపోయింది
కనుక ఇక్కడ వీళ్లకు గర్భవతులైన మన్ను రుచించే నెన్నడలు మందములై మన్ను రుచించే నెన్నడలు మన్ను రుచించే నెన్నడలు మందములై తగు మోముదమ్మునన్ కన్నులు తెల్లవారే పొసగన్నలు పెక్కెను చుచుకంబులు అన్నమసహ్యమయ్యే బహుళాభరణంబర పంక్తి భారమయ్యే నెలలంతకంతకును హెచ్చుగా కాంతల కబ్బురంబుగన్. గోపాలకృష్ణ గర్భవతులకు ఉండే రక్షణ అంతా వర్ణించిన కవి. అవతరించు ననుటలో నర్థమేమి ప్రజలపై ప్రీతి వాత్సల్య పరదతోడ వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ. గోపాలకృష్ణ భగవాని 9 మాసాలు కాగానే అంతఃపురంలో శంఖచక్ర పీతాంబరధారి నారాయణమూర్తి దర్శనం ఇచ్చినాడు. వీడు మళ్ళేటో అవుతావాడే. పక్కకు పెట్టు. ఇది కార్యం పరమాత్మకు అప్పగించాలంటే వీడిని ఎక్కడ చేసుకుని వస్తాడు. ఇంకా మంగళారతి పడుతున్నవాడు రమ్మని. పిలవాలి మంగళారతి పట్టాల వాడు ఆరంభంలో ఉంటాడు, మంగళారతి వరకు వస్తాడు మావాడు. ఎందుకంటే పీడ ఎంతసేపు తెగకుండా బలవకుండా. కౌసల్యాదేవి దివ్య రూపాన్ని చూచింది. ఆహా నారాయణ ఎందుకు వచ్చినవయ్యా? నిన్గా నా తపమేమి నే చేసి యోగమును నీదు మంగళ రూపమును గల్చితి నేనే క్షణమందు తరించితి రామలీల. నారాయణమూర్తి అనగానే నారాయణమూర్తి అన్నాడు, అమ్మాయి పూర్వజనంలో తపస్సు చేసినారు, మీరు నన్ను కొడుకుగా కోరుకున్నారు, కొడుకుగా వచ్చేసిన అనగానే కౌసల్యమ్మ చూసింది, ఏమయ్యా నువ్వు 25 సంవత్సరాల వయసులో నువ్వు ఉన్నావు, మరి కొడుకు అంటే నమ్ముతారా? బాలభావము గునుములాలింతురా పరిచర్యలు చేసి తరియంతురా ఈ వరమన గూర్చు మా శ్రీకరా ఇది ఘనమా నీకు లోకేశ్వర రామలీల. ఇట్లాగే కృష్ణావతారంలో కూడా దేవకి వసుదేవులకు జైల్లో శంఖచక్ర పీతాంబరధారి దర్శనం. సత్యం సత్యం అని 7 సార్లు అన్నారు. సత్యం అనుకోండి 7 సార్లు అంటే సత్యరూపుడు పరమాత్మ. అట్లాగే ఇక శంఖచక్ర పీతాంబరధారి నారాయణమూర్తి దర్శనం ఇస్తే నువ్వు కొడుకు అనగానే పిల్లవాడైనా కౌసల్యం ఒక పిల్లవాడు ఉంటున్న సంగతి తెలిసింది. చక్కగా దశరథుని దగ్గరికి వార్త వెళ్ళింది కదా, దశరథ రాజా కౌసల్యమ్మ కొడుకు అన్నది. ఆహా వెంటనే స్నానం చేసినాడు. సంతానం కలిగిన విషయం కలగగానే తండ్రి ఏం చేయాలి? స్నానం చేయాలి. ఇది శాస్త్రం చెప్పింది కదా. ఇప్పుడు స్నానం కాదు, స్వీట్లు వంచి పెట్టుకొని శాస్త్రం ఎట్లా ఉన్నది, ధర్మం ఆచరించే లక్షణానికి ఎట్లా ఉన్నదంటే వీడికి అవసరమైంది తీసుకుంటున్నాడు, అవసరంగానే వదిలిపెడుతున్నాడు. అవసరమైంది కూడా ఇది అవసరం కాదని చెప్తున్నాడు. మా దగ్గర జ్యోతిష్ట పండితులు ఉన్నారు. అయ్యా పిల్ల పుట్టింది, అశ్విని భరణ మొదలుకొని 27 నక్షత్రాలు శాంతి అని చెప్తాడు వాడు. ఎందుకంటే మళ్ళా దొరకడు వీడు. అశ్విని ఆ శాంతి అయిందిరా 50,000 కడతాయి ఇంకేం పెట్టు. అవాఢవ్యస యజ్ఞస్య మాహిషి మాహిషి శతదక్షిణ. కనుక దశరథ చక్రవర్తి కాదు, కైకమ్మ ఒక పిల్లవాడు పుట్టినాడు, సుమిత్రకు 2 పిల్లలు పుట్టినారు. ఏమి ఆనందం! జాతకరమైంది. జాతకరం ఎందుకంటే పానాంబు దోష నివృత్తి కోసమై గర్భంలో ఉన్నప్పుడు మలము మూత్రం అంతా తాగుతాడు. ఆ దోష నివృత్తి కోసమై ఈ జాతకర్మ కార్యక్రమం చేస్తారు. ఆ పిల్లలను పట్టుకొని ఆ ముగ్గురు తల్లులు ఒడిలో 2 పిల్లలు పెట్టుకున్న ఈ సుమిత్ర, కొడుకును పెట్టుకొని చూస్తున్న కైకమ్మ, ఆ దివ్యమూర్తిని చూస్తున్న కౌసల్యమ్మ,
ఆ మాతృప్రేమ పొంగి ఎట్లా ఉన్నారట. మాతృప్రేమ ఎట్లా ఉంటుంది? సన్నజాజి కన్న సన్నజాజి కన్న సంపెంగలత కన్న జున్నుగడ్డ కన్న వెన్న కన్న నెమలి కన్ను కన్నా నిండు వెన్నెల కన్న కన్న తల్లి ప్రేమ సున్నితంబు. తెలియనప్పుడేమో తల్లి ప్రేమ, తెలిసినాక పెళ్ళాం ప్రేమ. ఇక చూడు, తెలిసిన కాలంలో చూస్తే పెళ్ళాం ప్రేమ, ఇక వీడు తల్లి రోజులతోడు అన్ని రోజులకి దాన్ని పట్టుకోపోతాడు. అది చెప్పినట్టు వింటాడు. కాల పరిస్థితి చూడండి. భార్య చెప్పినట్టు వినాలి, భర్త చెప్పిన భార్య వినాలి, భార్య భర్త వినాలి. కానీ అతి వినడం ఇది చాలా ప్రమాదకరం. ఇది చాలా గందరగోళం. విను, సంసార భారం నడిపించే అంశానికి ఇద్దరు ఉడంబడికబడి ఇద్దరు ఒప్పుకొని ఇక నేను భార్య చెప్తే విననండి అని వీడు, నా మొగుడు చెప్తే నా వింటాడండి, ఏం చేస్తే బాగుండండి, ఏం లేదు మొగం. కానీ ఇలాంటి పనికిరావు. ఏమా వీడు అటపోయాను మావాడు, ఒరే నాయన అతీవ మృదులం యాతు స్వపుత్ర విషయే మనః అతస్తే కష్టం అధికం సుతస్య గ్రావమన్మః. సుతస్య గ్రావవన్మనః. మాతృదుఃఖం నయో వేత్తి, మాతృదుఃఖం నయో వేత్తి సమూఢో మలవత్సుత ఏకనాడి స్తన్యపాన దానోత్తీర్ణం కథం భవేత్. అయ్యా, కైకమ్మకి ఇద్దరు పిల్లలు, సుమిత్రకి ఇద్దరు పిల్లలు, కైకమ్మకు పిల్లవాడు, కంసులకు పిల్లవాడు. ఆ డోలికలో వేసి వాసుదేవ గోవింద ఆ డోలికలలో వేసి ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. మనం పెట్టుకోవద్దు పేర్లు. జన్మ నక్షత్రానికి, నామ నక్షత్రానికి, మాస నక్షత్రానికి కలిసిపెట్టి ఒక పేరు పెట్టాలి. దశరథుడికి ఆలోచన, అయ్యా నా నుంచే పేరు, నీ వల్లనే సంతానం కలిగింది, నువ్వే పేరు పెట్టాలి అనగానే వశిష్ఠ మహర్షి గారు కౌసల్య సంతానమైనటువంటి ఆయన దగ్గరకు వచ్చింది. దండం పెట్టుకుని మనసు, స్వామి నువ్వు ఉడతవనే పాడు పురోహితం ఒప్పుకున్నా. బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళి, తాత నేను ఎట్లా తరిస్తా అంటే సూర్యవంశం పురోహితం చేయమన్నాడు వశిష్ఠుడు. బ్రహ్మదేవుడు అయ్యయ్యో పౌరోహిత్యం రజనజరితం గ్రామణిత్వం మహాపత్యం మహాపాపం కదా అంటే, నారాయణమూర్తి అవతరిస్తాడయ్యా, నీకున్నటువంటి జ్ఞానంతో ఉపదేశం చేస్తే నీకు జన్మరాహిత్యం అవుతున్నాడు. అప్పటి నుంచి పురోహితం సత్యావర్తము ఇక మంగళగౌరి పూజలు అన్నీ చేస్తున్నాడు. పాపం నారాయణమూర్తి అవతరిస్తాడు. స్వామి నీ అవతారం వచ్చిందిరా తండ్రి, మా పేర్లు మేము పుట్టినాక పుడతాయి, మేము పోయినాక మా పేర్లు పోతాయి, నువ్వు ఉట్టక మునిపే పేరు ఉన్నదిరా అనేది. ఏమి నామం అది? శుభమైన నామం సుఖమైన నామం సుధాపాన సమమే రామనామం. పరమయోగి హృత్సంధానం పరమాత్మ నిరూపణ రూపం పరమహంస పంజరకీలం పాపతిమిర భాను ప్రకాశం
పరానంద ప్రాప్తి కొరకై వరమై వచ్చి నిలచిన సాధనం శుభమైన నామం సుఖమైన నామం సామీరి జపించడి నామం సౌమిత్రియు విడువని నేమం సదాశివుని మానస ధ్యానం శ్రీమద్ రామాయణ సారం రామాజి కొండపైన రంజిల్లెడి తారక నామం శుభమైన నామం సుఖమైన నామం సుధాపాన సమమే సుధాపాన సమమే రామనామం సుధాపాన సమమే రామనామం. వశిష్ఠ మహర్షి గారి పేరు పెడుతున్నాడు. అయ్యా దశరథ రాజా, రమంతే యోగినుమునంతే నిత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ